Hi everyone, this is Chandan and welcome to Chandan Logics. యాక్చువల్లీ మనందరూ తెలిసిన విషయం ఏంటంటే ఆల్రెడీ మనం అర్థమెటిక్ రీజనింగ్ అడ్వాన్స్ మ్యాథ్స్ సంబంధించి ఒక స్పెషల్ బ్యాచ్ని లాంచ్ చేశాం. ఈ బ్యాచ్లో జాయిన్ అయిన చాలా మంది స్టూడెంట్స్ మమ్మల్ని అడిగింది ఏమిటంటే జిఎస్కి సంబంధించి కూడా ఒక స్పెషల్ బ్యాచ్ని లాంచ్ చేయండి అని చాలా మంది స్టూడెంట్స్ మమ్మల్ని అడగడం జరిగిందనమాట. సో దానికోసం ఇప్పుడు మనం జిఎస్కి సంబంధించి ఎక్స్క్లూజివ్గా ఒక స్పెషల్ బ్యాచ్ని లాంచ్ చేయబోతున్నాం అనమాట. ఈ బ్యాచ్లో మనం ఏమేం సబ్జెక్ట్స్ని కవర్ చేయబోతున్నాం, అలానే ఈ బ్యాచ్ అనేది ఏ ఎగ్జామ్స్కి యూస్ఫుల్ అవుతుంది అనే దానికి సంబంధించి నేను ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాను అనమాట. యాక్చువల్లీ ఈ బ్యాచ్ ఎవరెవరికి యూస్ఫుల్ అవుతుందంటే ఎస్ఎస్సి ఎగ్జామినేషన్ రాసే ఆస్పిరెంట్స్ అందరికీ యూస్ఫుల్ అవుతాయి, అలానే రైల్వే ఎగ్జామినేషన్ రాసే స్టూడెంట్స్ అందరికీ కూడా యూస్ఫుల్ అవుతాయి. అంటే సింపుల్గా మాట్లాడంటే ఎస్ఎస్సి కండక్ట్ చేసే ఎస్ఎస్సి సిజిఎల్, ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్, ఎస్ఎస్సి సిపిఓ, అలా ఏంటంటే ఎస్ఎస్సి కండక్ట్ చేసే ఆల్ ఫార్మాట్ ఆఫ్ ఎగ్జామినేషన్స్కి యూస్ఫుల్ అయ్యేలాగా మనం దీంట్లో జిఎస్ క్లాసెస్ని చెప్పడం జరుగుద్ది. అలానే మనకి రైల్వే కండక్ట్ చేసే ఆర్ఆర్బి ఎన్టీపీసీ, ఆర్ఆర్బి గ్రూప్ డి కూడా సరిపడే విధంగా మనం క్లాసెస్ని చెప్పడం జరుగుతుంది అనమాట. అలా ఆల్ ఎస్ఎస్సి ఎగ్జామినేషన్స్, ఆల్ రైల్వే ఎగ్జామినేషన్స్కి యూస్ఫుల్ అయ్యేలాగా మనం క్లాసెస్ని చెప్పడం జరుగుద్ది. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే దీంట్లో మనం ఏమేం సబ్జెక్ట్స్ని కవర్ చేయబోతున్నాం. ఏమేం సబ్జెక్ట్స్ కవర్ చేయబోతున్నాం అంటే హిస్టరీ కవర్ చేస్తాం, జాగ్రఫీ కవర్ చేస్తాం, పాలిటీ, ఎకానమీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, స్టాటిక్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ అనమాట. అలా మనం ఈ సబ్జెక్ట్స్ అన్నీ కవర్ చేస్తాం అనమాట. ఈ సబ్జెక్ట్స్ అన్నీ కూడా వెరీ బేసిక్స్ నుంచి చాలా క్లియర్గా డీటెయిల్డ్గా అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అనమాట. అంటే సింపుల్గా మాట్లాడంటే ఇప్పుడు వరకు మనం అర్థమెటిక్ రీజనింగ్ అడ్వాన్స్ మ్యాథ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్లాసెస్ని ఎలాగైతే మనం డీల్ చేస్తూ వచ్చామో బేసిక్స్ నుంచి క్లియర్గా సేమ్ టు సేమ్ అలానే ఈ క్లాసెస్ని కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది అనమాట. అంటే సింపుల్గా మాట్లాడంటే సేమ్ అదే స్టాండర్డ్లో మళ్ళీ ఈ క్లాసెస్ని కూడా మీకు అందజేయడం జరుగుద్ది. ఓకేనా? Chapter number 1, lithosphere, right? So already we know that. So we are already known the meaning of the word litho, the word lith. So here the simply in the Greek language the word lith means what? Here the word rock. The word so lith means what? So rock simply. So that the lithosphere is simply indicating that. So that is whatever the rocks present on the what? Surface of the earth or inside the surface of the earth. Otherwise simply that is entire rock layer of the earth is simply known as what? Lithosphere. So rock, wherever the rocks are there on the surface of the earth or inside the surface of the earth, all together simply we call what? Lithosphere only. Simply that is what? Rocks of the earth. Whatever the rocks are there, that all the rocks of the earth is simply together we call what? Lithosphere. Lithosphere. So that is the what? Rock layer. So that is the what? Rock layer of the what? So rock layer of the earth is known as what? Lithosphere. So that is what? Whatever the rock layer is there, so this rock layer of the earth is known as what? Lithosphere. Okay, rock layer of the what? Lithosphere. Okay, this was first one. And the word lith is one, the word lith is indicating the what? Greek terminology, that is what? So that Greek and Latin mix. Always if you take consideration anything that is generally that is originated from the Greek, later will be converted into the Latin and then it is entered into the what? English, most of the words. Okay, right. Now what is mean by lith? Lith means what? Rock. And sometimes this, right, you will find this word in the what? Examination also. Sometimes they will ask this question, what is mean by what? Lithification. The word means what? Lithification. So what is the meaning of the word? Lithification. So lith means rock. We know that lith means what? Rock. That lithification is something related to the what? Rocks only. The lithification is the word something related to the what? Rocks only. The process of formation of the rocks is known as what? Lithification. Right? So that the word that lithification is indicating the what is the process involved? The process of formation of the what? Rocks. The process of formation of the what? Rocks. The process of formation of the what? Rocks is known as what? Lithification. The word lithification is indicating the what? The process of formation of the what? Rocks. The process of formation of the rocks is known as what? Lithification. Lithification. Right? So these are the two important aspects, very important. Now the question is that generally most of the students will get the doubt in the what? Examination. Not only examination, and generally whenever you are preparing for the what? Examination, whenever you are preparing for the examination, so మనకి మీకు చిన్న ఒక డౌట్ వస్తుంటుంది, అసలు ఏంటిది రాక్ అంటే ఏంటిది? వాట్ ఈజ్ రాక్? రైట్, వాట్ ఈజ్ మీన్ బై రాక్? సో రాక్ అంటే ఏంటిది అనేది మీకు చాలాసార్లు డౌట్ వస్తుంది కొంతమందికి. అసలు రాక్స్, రాళ్ళు, రప్పలు అని ఉన్నాయి.
సో మనము పీరియాడిక్ టేబుల్ని కనుక తీసుకున్నాం అనుకో, పీరియాడిక్ టేబుల్ని తీసుకుంటే పీరియాడిక్ టేబుల్స్లో ఏముంటాయి, మనకి అన్ని ఇండివిజువల్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఆక్సిజన్, నైట్రోజన్, జింక్, గోల్డ్, ఇలా సిల్వర్, రైట్, కాపర్, నికెల్, ఐరన్, ఇలా అవన్నీ ఇండివిజువల్ ఎలిమెంట్స్ ఉంటాయి మనకి. ఆల్ దోస్ ఆర్ వాట్ ఇండివిజువల్ ఎలిమెంట్స్ విల్ బి దే. సో ఇప్పుడు రాక్స్ ఎలా ఫామ్ అవుతాయి? సో ఇప్పుడు మామూలుగా మనకు నేచర్లో సో పీరియాడిక్ టేబుల్లో చూసుకుంటే ఏముంటాయి, అన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ద వాట్ ఎలిమెంట్స్ అనేటివి ఉంటాయి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ద వాట్ ఎలిమెంట్స్ ఉంటాయి. మరి ఈ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఎలిమెంట్స్ అన్ని కూడా మిక్స్ అవ్వడం వల్ల, అమాల్గమేషన్ అవ్వడం వల్ల, రైట్, కంబైండ్ అవ్వడం వల్ల, ఈ ఎలిమెంట్స్ అన్ని కంబైండ్ అయినప్పుడు సో ఏం ఫామ్ అవుతాయి అంటే మనకి మినరల్స్ అనేటివి ఫామ్ అవుతాయి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ అల్యూమినియం ఉంది. అల్యూమినియం అనేది ఒక ఎలిమెంట్. ఆక్సిజన్ అనేది ఉంది, ఇది కూడా ఏంటిది, ఒక ఎలిమెంట్. ఇప్పుడు Al2O3 ఫామ్ అయింది అనుకోండి, Al2O3 ఫామ్ అయింది. సో అప్పుడు Al2O3 అనేది ఏంటిది, మనకి మినరల్. సో దట్ ఈస్ ద ఎలిమెంట్స్. ఏవైతే ఎలిమెంట్స్ ఉన్నాయో ఈ ఎలిమెంట్స్ అన్ని టుగెదర్ ఫామ్ ద వాట్ మినరల్స్ ఫామ్ అవుతాయి. ఓకే, సో ఇప్పుడు ఈ మినరల్స్ అన్నీ కలిసి మళ్ళీ ఏం ఫామ్ అవుతాయంటే మన రాక్స్ ఫామ్ అవుతాయి. ఏ ఫామ్ అవుతాయి, రాక్స్. సో రాక్స్ అనేటివి ఏవి ఫామ్ అవుతాయి, మినరల్స్ నుంచి రాక్స్ అనేటివి ఫామ్ అవుతాయి. అంటే రాక్స్లో రకరకాల మినరల్స్ ఉంటాయి. ఏదైనా ఒక రాక్ తీసుకున్నాం అనుకో, ఆ రాక్లో ఒకటే టైప్ ఉండదు, ఆ రాక్లో సో మెనీ ఎలిమెంట్స్ ఉంటాయి. ఎందుకు ఆ రాక్లో సో మెనీ ఎలిమెంట్స్ ఉంటాయి అంటే ఆ రాక్ అనేది ఎక్కడి నుంచి ఫామ్ అయింది, మనకి మినరల్స్ నుంచి ఫామ్ అయింది. దట్స్ వై ద రాక్ విల్ హ్యావ్ ద వాట్ డిఫరెంట్ కాంబినేషన్ ఆఫ్ ద వాట్ ఎలిమెంట్స్ ఈజ్ అవైలబుల్ ఇన్ ద వాట్ పర్టికులర్ రాక్. రాక్ అంటే ఆ రాక్లో ఒకటే టైప్ ఆఫ్ ఎలిమెంట్ ఉండదు. ఎందుకంటే రాక్ డెఫినేషన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ సేయింగ్ దట్ రాక్ ఈజ్ ఏ వాట్ అమాల్గమేషన్ ఆర్ దస్ కాంబినేషన్ ఆఫ్ ద వాట్ డిఫరెంట్ మినరల్స్. The combination of the different minerals is given right to the what solid mass. That solid mass we are calling the what rock అని చెప్తున్నాం. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ నుంచి అన్ని మినరల్స్ అన్నీ కలిసేసి మనకి ఏం ఫామ్ అవుతుంది, రాక్ అనేది ఫామ్ అవుతుంది. సో కాబట్టి వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ద వాట్ రాక్ ఈజ్, రాక్ని ఏ విధంగా డిఫైన్ చేయొచ్చు మనం, రాక్ని ఏ విధంగా డిఫైన్ చేయొచ్చు, దట్ ఇస్ వాట్ అమాల్గమేషన్ ఆఫ్ ద వాట్ డిఫరెంట్ మినరల్స్. ద అమాల్గమేషన్ ఆఫ్ ద డిఫరెంట్ మినరల్స్ ఈజ్ నోన్ యాజ్ వాట్ రాక్. దట్ ఈస్ ద అమాల్గమేషన్ మీన్స్ కాంబినేషన్. Otherwise amalgamation or otherwise we can write combination. The combination of the what different minerals. The combination of the what different minerals. Whatever these are there, the combination of the what different minerals together we call what? So rocks. The combination of the different minerals is known as what? Rocks generally. No. In the industries, what they will do? Suppose we are making the what bulbs. In the bulbs we will use the what different types of the mercury filaments will be used, and in the mobile phones we are using the what lithium ion batteries. We are using lithium ion batteries. We are using in the what mobile phones. All these are that. So lithium is available in the independently. No, lithium is always in the nature. No element is available in the independent bomb. Only some of the elements, but 90% of the elements which are there in the what nature, they are not available in the what independent form. Definitely they are available in combination with other elements only. Most of the what elements are available in combination with the what other elements only. Only very few are available in the what independent form, but 90% of the what elements are always available in combination with the what other elements only. Independent గా ఉండవు అవి, అన్ని కాంబినేషన్ ఫామ్ లోనే ఉంటాయి. వాటి నుంచి మనం సపరేట్ చేసుకోవాలి. సపోజ్ ఇప్పుడు రాక్స్ ఉన్నాయి కదా, మైనింగ్ అండ్ క్వారింగ్ మనం చేస్తున్నామా లేదా? సో మనం మైనింగ్ అండ్ క్వారింగ్ చేస్తాం. ఓకే, మనం మైనింగ్ చేస్తున్నాం. మైనింగ్ చేసినప్పుడు ఏం చేస్తాం, మైనింగ్ నుంచి ఏం తీస్తాం మనం, మైనింగ్ అని చేసినప్పుడు మైనింగ్ నుంచి మనం ఏం తీస్తామమ్మా, రాక్సే కదా తీసేది. మైనింగ్ నుంచి రాక్స్ తీస్తాం. ఈ రాక్స్ అంటే ఈ రాక్స్ నుంచి మళ్ళీ వి విల్ సపరేట్, ఈ రాక్స్ నుంచి సపరేట్ చేస్తాం. ఏం సపరేట్ చేస్తాం, ఈ రాక్స్ నుంచి వి విల్ సపరేట్ ద వాట్ మినరల్స్ని సపరేట్ చేస్తాం. రాక్స్ నుంచి ఏం సపరేట్ చేస్తాం, మినరల్స్. మళ్ళీ మినరల్స్ తీసిన తర్వాత మళ్ళీ మినరల్ నుంచి మళ్ళీ మనం సపరేట్ చేయాల్సి వస్తుంది. మినరల్స్ నుంచి మళ్ళీ ఏం సపరేట్ చేసుకుంటాం మనం, ఎలిమెంట్స్ అనేటివి సపరేట్ చేసుకుంటాం. అప్పుడు ఎలిమెంట్స్ అనేటివి సో మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ద వాట్ ఎలక్ట్రానిక్స్లో కానీ సో డిఫరెంట్ ఏవైతే ఉన్నాయో దాంట్లో మనం వాడుకుంటాం. మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ద ఎలిమెంట్స్ కానీ ఏవి ఉంటే దాంట్లో మనం వాడుకుంటుంటాం. అంటే ఇది రివర్స్, ఇది న్యాచురల్ ప్రాసెస్. ఎలిమెంట్స్ నుంచి మినరల్స్ నుంచి రాక్స్ వెళ్ళడం అనేది దిస్ ఇస్ వాట్ న్యాచురల్ ప్రాసెస్. ఏదైతే ఇప్పుడు ఇది రివర్స్లో ఉంది కదా, సో ఇది మనం చేస్తున్నది, ఇది హ్యూమన్ యాక్టివిటీ, ఇదంతా కూడా హ్యూమన్ యాక్టివిటీ. ఇదేంటిది, సో దిస్ ఈజ్ వాట్ న్యాచురల్ ప్రాసెస్. ఇక్కడ రాక్స్ ఫామ్ అయినాయి, ఆ రాక్స్ని మనం వాడుకుంటున్నాం, ఇలా మళ్ళీ సపరేట్ చేసుకుంటూ ఉంటున్నాం. ఇలా ఫామ్ అయినాయి, మళ్ళీ ఏంటి రివర్స్ ప్రాసెస్ అంతే. ఇలా ఫామ్ అయిన వాటిని మళ్ళీ మనం ఇండస్ట్రీకి తీసుకొచ్చి మళ్ళీ సపరేట్ చేసుకొని ఇలా ఎలక్ట్రానిక్స్లోకి మనం వాడుకుంటున్నాం రాక్స్ నుంచి. ఓకే, సో అది రాక్స్ యొక్క స్టోరీ. దట్ ఈస్ ద రాక్స్ ఈజ్ నథింగ్ బట్ దట్ ఈస్ ద వాట్ అమాల్గమేషన్ ఆఫ్ ద వాట్ డిఫరెంట్ మినరల్స్. మినరల్స్ అంటే అమాల్గమేషన్ ఆఫ్ ద వాట్ డిఫరెంట్ ఎలిమెంట్స్ ఏవైతే ఎలిమెంట్స్ ఉన్నాయో వాటిని అంటుంటాం మనం. ఓకే, సో రైట్. మరి ఇలా రాక్స్ చూసినప్పుడు మరి ఎన్ని టైప్స్ ఆఫ్ ద రాక్స్ ఉన్నాయి సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్ పైన అనేది మనకి ఇంపార్టెంట్.
రైట్. సో రాక్స్ అనేటివి ఒకే టైప్లో ఉన్నాయా, ఏమైనా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ద రాక్స్ ఉన్నాయా అనేది మనకి ఇంపార్టెంట్. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ద రాక్స్ ఉన్నాయా, లేదంటే ఒకే టైప్ ఆఫ్ ద రాక్స్ ఉన్నాయా అనేది మనకి చాలా ఇంపార్టెంట్. సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్ పైన ఎన్ని రకాల రాక్స్ ఉన్నాయనేది మనకి ఇంపార్టెంట్. రైట్. ఓవరాల్గా నువ్వు ఇంటర్నల్ సర్ఫేస్ కానీ ఎక్స్టర్నల్ సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్ కానీ రెండు తీసుకున్నట్టయితే, ఇంటర్నల్ సర్ఫేస్ కానీ ఎక్స్టర్నల్ సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్ రెండు తీసుకున్నట్టయితే మనకి సో జాగ్రఫర్స్ అనేవాళ్ళు భూమిపైన ఉన్న రాక్స్ అన్నిట్లను కూడా 3 రకాలుగా క్లాసిఫై చేయడం జరిగింది. సో రాక్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ ద వాట్ 3 టైప్స్. 3 టైప్స్ ఆఫ్ ద రాక్స్ అనేటివి ఉన్నాయి సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్. ఎందుకు అలా 3 టైప్స్ చెప్పారు? 5 ఉండొచ్చు కదా, 6 టైప్స్ ఉండొచ్చు కదా, 10 టైప్లు ఉండొచ్చు కదా, 3 టైప్లు ఎందుకు ఉన్నాయి అని డౌట్ వస్తుంది మనకి. 10 టైప్స్ ఆఫ్ ద రాక్స్ ఉండొచ్చు కదా, వై దే ఆర్ క్లాసిఫైడ్ ఓన్లీ ఇంటూ ద వాట్ 3 టైప్స్? సో దట్ ఈస్ అ క్రైటీరియా. సో ఏ క్రైటీరియా బేసిస్ పైన మనకి రాక్స్ అనేటివి క్లాసిఫై చేశారు అంటే దట్ ఈస్ ద వాట్ నేచర్ ఆఫ్ ద వాట్ మెకానిజం ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద వాట్ ఫార్మేషన్. నేచర్ ఆఫ్ మెకానిజం. సో దట్ ఇస్ ద వాట్ నేచర్ ఆఫ్ ద వాట్ మెకానిజం ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద వాట్ ఫార్మేషన్. ఆ రాక్స్ ఫార్మేషన్ ఏవైతే రాక్స్ ఉన్నాయో ఆ రాక్స్ ఫార్మేషన్లో ఉన్నటువంటి మెకానిజం ఏ మెకానిజంలో ఉంది? మెల్టింగ్ ప్రాసెస్ ద్వారా ఫార్మ్ అయినాయా, హీటింగ్ ప్రాసెస్ ద్వారా ఫామ్ అయినాయా, డిపాజిషన్ ద్వారా ఫామ్ అయినాయా, లేదంటే కన్వర్షన్ ద్వారా ఫామ్ అయినాయా, ఇలా రకరకాల మెకానిజమ్స్ ఉంటాయి కదా. సో కాబట్టి అలా సో ద నేచర్ ఆఫ్ ద వాట్ మెకానిజం. రైట్. ఇది మనకు డీటెయిల్గా వెళ్తే మనకు స్టడీ చేస్తే తెలుస్తుంది. మనం ఇప్పుడు ఇక్కడ స్టార్టింగ్లోనే ఉన్నాం మనం. రైట్. నేచర్ ఆఫ్ ద వాట్ మెకానిజం. సో వాట్ ఈస్ ద మెకానిజం ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ఫార్మేషన్. ఏ బేసిస్ పైన అవి ఫామ్ అయ్యాయి? వాట్ ఈస్ ద వాట్ మెకానిజం ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద వాట్ ఫార్మేషన్. సో దేని వల్ల ఫామ్ అయ్యాయి? ఏ మెకానిజం వల్ల ఫామ్ అయ్యాయి? సో వాట్ ఈస్ ద వాట్ మెకానిజం ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద వాట్ ఫార్మేషన్. సో ఆ మెకానిజం ఏదైతే మెకానిజం ఉందో ఇన్వాల్వ్డ్ ఇన్ ద వాట్ ఫార్మేషన్, ఆ బేసిస్ పైన మనకి ఫామ్ అవడం జరిగింది. మెకానిజం ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద వాట్ ఫార్మేషన్. ఆ బేసిస్ పైన మనకి 3 టైప్స్గా క్లాసిఫై చేయడం జరిగింది. ఓకే. ఫస్ట్ టైప్ ఆఫ్ ద రాక్స్ ఆర్ నోన్ యాజ్ వాట్ ఇగ్నేషియస్ రాక్స్. అగ్నిశిలలు అంటాం, ఇగ్నేషియస్ రాక్స్. And second type of the rocks are known as what? Sedimentary rocks. We call that second type of the rocks are called what? Sedimentary rocks. Okay. Third type of the rocks. Whatever the third type of the rocks are there, the third type of the rocks are known as what? Metamorphic rocks. The third type of the rocks are called what? Metamorphic rocks. Igneous rocks, sedimentary rocks, and the what? Metamorphic rocks. Metamorphic rocks are there. Whatever the igneous rocks are there, what? So igneous rocks are there. These are also known as what? Volcanic rocks. These rocks are also known as what? Volcanic rocks. And these rocks are also known as what? Primary rocks. Right? You will understand the why they are called primary rocks, why they are called volcanic rocks. You will understand only after completion of the what topic. Just we are writing the what titles of the what movie now. Right? Now sedimentary rocks. These sedimentary rocks are also known as what? Stratified rocks. The sedimentary rocks also called what? We are calling the sedimentary rocks are also known as what? Stratified rocks. We can call the sedimentary rocks are also known as what? Stratified rocks. And some type of other type of the rocks are known as what? Metamorphic rocks. Metamorphic rocks. So right, third type of the rocks are known as metamorphic rocks. And these are the 3 types of the rocks. The geographers are whatever the rocks are available on the surface of the earth, they are classified into the what? These 3 types only. Igneous rocks, and second one is what? Sedimentary rocks, and third one is the what? Metamorphic rock. Right? Rupantara shilalu, avakshepa shilalu, agni shilalu. Agni shilalu, avakshepa shilalu, rupantara shilalu antaru Telugulo. Right? అవి పక్కన పెడితే సో మనకి ఏ బేసిస్ పైన క్లాసిఫై చేసాం? దట్ ఈస్ వాట్ అవి ఎలా ఫామ్ అయ్యాయి అన్న దానిపై నేచర్ ఆఫ్ ద వాట్ మెకానిజం. నేచర్ ఆఫ్ ద వాట్ మెకానిజం ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద వాట్ ఫార్మేషన్. అవి ఏ మెకానిజం ద్వారా ఫామ్ అయ్యాయి? వాట్ ఈస్ ద వాట్ మెకానిజం ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద వాట్ ఫార్మేషన్. వాట్ ఈస్ ద వాట్ మెకానిజం ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ఫార్మేషన్. ఏ మెకానిజం వాటిలో ఇన్వాల్వ్ అయ్యింది వాటి ఫార్మేషన్లో అని చెప్పేసి దానికి సంబంధించిన స్టోరీ ఆధారంగానే వీటిని 3 రకాలుగా క్లాసిఫై చేశారు. బేస్డ్ ఆన్ ద వాట్ నేచర్ ఆఫ్ ద వాట్ మెకానిజం ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద వాట్ ఫార్మేషన్. సో రైట్, ఇగ్నేషియస్ రాక్స్ కానీ సెడిమెంటరీ రాక్స్ కానీ మెటామార్ఫిక్ రాక్స్ కానీ మనకు 3 టైప్స్ ఆఫ్ ద రాక్స్ ఉన్నాయి సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్ పైన. రైట్, పెట్రాలజీ. సో ఈ పెట్రాలజీ అనేది స్టడీ ఆఫ్ ద వాట్ రాక్స్. దట్ ఈస్ ద వాట్ స్టడీ ఆఫ్ ద వాట్ రాక్స్ అనేది ఇది సపరేట్ సబ్జెక్ట్ అనమాట. జాగ్రఫీలో ఒక బ్రాంచ్ ఇది. సో జాగ్రఫీలో జియాలజీ అని, పెట్రాలజీ అని, సీస్మాలజీ అని, ఓషనోగ్రఫీ అని ఇలా ఒక్కొక్క దాని గురించి స్పెసిఫిక్గా స్టడీ చేసేదాన్ని ఏమంటాం ఒక్కొక్క సబ్జెక్ట్ అని చెప్తుంటాం సింపుల్గా. ఇక్కడ పెట్రాలజీ అంటే ఏంటి? పెట్రో మీన్స్ హియర్ ద వాట్ రాక్. The word petro means here the what? Logos means what? Steady. So that is the what? Petrology is the what? Simply what? The study of the what?
రాక్స్. స్టడీ ఆఫ్ ద రాక్స్ని ఏమంటాం మనం? పెట్రాలజీ అని చెప్తుంటాం. ఇది కూడా కొంచెం ఇంపార్టెంట్ క్వశ్చన్ ఎగ్జామ్లో. ద కంప్లీట్ స్టడీ ఆఫ్ ద రాక్స్ ఈజ్ నోన్ యాజ్ వాట్? పెట్రాలజీ. ఏం స్టడీ చేస్తావు దాంట్లో? రాక్స్ ఈ పెట్రాలజీ అని చెప్తున్నావు కదా, ఈ పెట్రాలజీలో ఏం చేస్తావు? అది ఎక్కడ ఆరిజినేట్ అయింది, అది ఏ రాక్స్తో అసోసియేషన్లో ఉంది, ఎక్కడెక్కడ దొరుకుతున్నాయి, మినరల్ కాంపోజిషన్ ఏంది, కెమికల్ కాంపోజిషన్ ఏంది, దాని టెక్స్చర్ ఏంది, స్ట్రక్చర్ ఏంది, ఫిజికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ద రాక్స్ ఏంటిది, ఇవన్నీ కూడా నువ్వు స్టడీ చేస్తావు దేంట్లో? పెట్రాలజీలో. ఒక రాక్ అనేది తీసుకున్నావంటే ఆ రాక్ యొక్క పుట్టు పూర్వోత్తరాలు మొత్తం నువ్వు చదువుతావు అనమాట. మన భాషలో రా లాంగ్వేజ్లో చెప్పాలి అంటే దాని పుట్టు పూర్వోత్తరాలన్నీ చదువుతావు. దాంట్లో ఎట్లుంది, వాడు ఎంత హైట్ ఉన్నాడు, ఎంత వెయిట్ ఉన్నాడు, లావుగా ఉన్నాడా లేదా, ఇట్లా ఒక పర్సన్ గురించి ఎట్లా డిస్క్రిప్షన్ అయితే చేస్తావో అట్లాగే ఇక్కడ రాక్ గురించి మొత్తం స్టడీ చేస్తావు. అలా రాక్ గురించి మొత్తం స్టడీ చేసేదాన్నే వీ కెన్ కాల్ ఇట్ యాజ్ వాట్? పెట్రాలజీ. దట్ ఈస్ వాట్? పెట్రాలజీ. ద వర్డ్ పెట్రాలజీ ఈజ్ వాట్? స్టడీ ఆఫ్ ద వాట్? రాక్స్. స్టడీ ఆఫ్ ద రాక్స్ ఏమంటాం మనం? పెట్రాలజీ అని చెప్తున్నాం. ఓకే. నో మనం ఇంతకుముందు చెప్పాం 3 రకాల రాక్స్ ఉన్నాయని చెప్పాం. ద స్టడీ ఆఫ్ ద రాక్స్ ఈజ్ కాల్డ్ వాట్? పెట్రాలజీ. 3 టైప్స్ ఆఫ్ ద రాక్స్ ఉన్నాయని చెప్తున్నాం ఇక్కడ. సో మనము ఒక్కొక్క రాక్స్ గురించి డీటెయిల్గా స్టడీ చేసే ముందు మనకు ఒక చిన్న ఐడియా కోసం, మనకి ఇగ్నేషియస్ రాక్స్ అన్నాం, సెడిమెంటరీ రాక్స్ అన్నాం, మెటామార్ఫిక్ రాక్స్ అన్నాం. ఇక్కడ చూడండి, మనకి ఇగ్నేషియస్ రాక్స్ అయితే గ్రానైట్ కానీ, స్కోరియా కానీ, ప్యూమైస్ కానీ, ఒబ్సిడియాన్ కానీ సింపుల్ ఎగ్జాంపుల్స్ కనిపిస్తున్నాయండి. రైట్, మీరు ఇప్పుడే టెన్షన్ పడద్దు, జస్ట్ మనము మీ ఐడియా కోసం చూపిస్తున్నాం. నెక్స్ట్ మనము వీటి గురించి చదువుతాం. ఇగ్నేషియస్ రాక్స్ ఎలా ఫామ్ అయ్యాయి, వాటికి ఉన్న క్యారెక్టర్స్ ఏంది, సెడిమెంటరీ రాక్స్ ఎలా ఫామ్ అయ్యాయి, వాటికి ఉన్న క్యారెక్టర్స్ ఏంది, మెటామార్ఫిక్ రాక్స్ ఎలా ఫామ్ అయ్యాయి, వాటికి ఉన్న క్యారెక్టర్స్ ఏంది, ఇవన్నీ మనం ఏంటి అంటే డీటెయిల్గా చదువుతూ ఉంటాం. అగైన్ విల్ స్టడీ ఇన్ ద వాట్? డీటెయిల్గా చదువుతుంటాం అవన్నీ. రైట్. సో రైట్, అవన్నీ డీటెయిల్గా చదివే ముందు మీకంటూ ఒక గ్లాన్స్ ఉండాలి కదా. సో రైట్, మీకు డైలీ లైఫ్లో చూసి ఉంటారు మీరు శాండ్ స్టోన్ కానీ, ఇవి సున్నము లైమ్ స్టోన్ కానీ, కాంగ్లోమెరేట్ కానీ, జిప్సమ్ కానీ, షేల్ కానీ, ఇవన్నీ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ద వాట్? సెడిమెంటరీ రాక్స్. ఎప్పుడు ఎగ్జామ్లో ఇవి రిపీట్ అయ్యేటివి ఇవే. శాండ్ స్టోన్ కానీ, లైమ్ స్టోన్ కానీ, జిప్సమ్, షేల్, కాంగ్లోమెరేట్, ఇవి ప్రతిసారి ఇవే రిపీట్ అవుతుంటాయి. ఎగ్జాంపుల్స్ ఆఫ్ ద వాట్? సెడిమెంటరీ రాక్స్ ఏమని అడుగుతాడు ప్రతిసారి ఎగ్జామ్లో, ఎక్కువ మొత్తంలో రిపీట్ అయ్యేటివి ఇదొకటి. సో ఇది కూడా ఎక్కువ మొత్తంలో రిపీట్ అవుతుంటుంది, ఇది ఎక్కువ మొత్తంలో రిపీట్ అవుతుంటాయి ఎగ్జామినేషన్లో. ఓకే, మనం ఇంకా డీటెయిల్ ఇంకా ఎంట్రీ అవ్వలేదు టాపిక్లోకి, మీకు ముందే ఒక క్లారిటీ ఇస్తున్నాం. రైట్. నెక్స్ట్ ఇక్కడ కూడా మార్బుల్ కూడా చాలా ఎక్కువసార్లు రిపీట్ అవుతుంటుంది ఎగ్జామినేషన్లో. క్వార్ట్జైట్ అండ్ ద స్లేట్, ఇనీసిక్. ఎగ్జామినేషన్లో ఏవైతే ఎక్కువ మొత్తంలో రిపీట్ అవుతాయో అవి మాత్రం ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి. ఎగ్జామ్లో ఎక్కువ మొత్తంలో రిపీట్ అయ్యే బిట్స్ ఇవి. Sandstone is an example of the what? Sedimentary rock. Limestone is an example of the what? Sedimentary rock. Conglomerate, gypsum, shale, all these are the what? Examples of the what? Sedimentary rocks. And here the what? Marble is an example of the what? Metamorphic rock. Slate, palaka. రైట్. సో క్వార్జైట్ కానీ, నీసిక్ రాక్స్ కానీ అవన్నీ కూడా మెటామార్ఫిక్ రాక్స్ ఎగ్జాంపుల్. ఇక్కడ చూస్తే నీకు గ్రానైట్ కానీ, స్కోరియా కానీ, ప్రుమైస్ కానీ, ఒబ్సిడియాన్ ఉన్నాయి కదా. సో దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ ద వాట్? అగ్నిశిలలు, ఇగ్నేషియస్ రాక్స్. ఇగ్నేషియస్ రాక్స్కి ఎగ్జాంపుల్ అవి. ఓకే, మనం ఇప్పుడు స్టడీ చేద్దాం అసలు ఈ రాక్స్ ఎలా ఫామ్ అయ్యాయి, వీటికి ఉన్న క్యారెక్టర్స్ ఏంటిది అనేది మనం స్టడీ చేయాలి ఇప్పుడు. అంటే ఇగ్నేషియస్ రాక్స్కి ఉన్న క్యారెక్టర్స్ కానీ, ఎలా ఫార్మేషన్ జరిగింది, నెక్స్ట్ సెడిమెంటరీ రాక్స్ ఎలా ఫామ్ అయ్యాయి, వాటికి ఉన్న క్యారెక్టర్స్ ఏంటిది. రైట్. నెక్స్ట్ మెటామార్ఫిక్ రాక్స్ అనేటివి ఎలా ఫామ్ అయ్యాయి, వాటికి సంబంధించిన క్యారెక్టర్స్ ఏంటిదండి ఇప్పుడు మనము ఒక్కొక్క రాక్ గురించి స్టడీ చేస్తాం. హౌ దే ఆర్ ఫార్మ్డ్, వాట్ ఈస్ ద వాట్ మెకానిజం ఈస్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద వాట్ ఫార్మేషన్ ఆఫ్ ద వాట్ రాక్స్, వాటి గురించి మనం స్టడీ చేస్తాం. ఓకే. రైట్. సో వాట్ ఎవర్ ద స్ట్రక్చర్ వీఆర్ సీయింగ్ హియర్, ఇట్ ఈస్ నోన్ యాజ్ వాట్? వాల్కనో. ఇక్కడ ఉన్నటువంటి స్ట్రక్చర్ పేరు ఏంటిది మనకి? వాల్కనో. జస్ట్ గివ్ మీ ద 30 seconds ఆఫ్ ద టైం. Right. The first type of the rocks we are studying is what? Igneous rocks. The first type of the rocks are known as what? Igneous rocks. Okay. ఇంగ్లీష్లో మనము మీనింగ్ తీసుకున్నాం అనుకో, ఇప్పుడు ఇంగ్లీష్లో మీనింగ్ తీసుకున్నప్పుడు ఇంగ్లీష్లో మీనింగ్ ద వర్డ్ ఇగ్నైటేషన్, ఇగ్నైట్ అంటారు. నువ్వు కార్ ఆన్ చేస్తున్నావు అనుకో, కార్ ఆన్ చేసేటప్పుడు కార్లో ఏం చూపిస్తుంది? ఇగ్నైట్ యువర్ ఫ్యూల్ అని చూపిస్తుంది. అంటే ఇగ్నైటేషన్ ఆర్ ఇగ్నైట్ అనే పదం ఉంది. సో ద ఇగ్నైటేషన్ కానీ ఇగ్నైట్ అనే పదం ఉంది కదా. సో ఇగ్నైటేషన్ కానీ ఇగ్నైట్ అనే పదానికి మీనింగ్ ఏంటిది ఇక్కడ జనరల్గా? ద వర్డ్ ఇగ్నైటేషన్ ఎగ్జాక్ట్ మీనింగ్ ఏంటిదంటే, సో జనరల్గా మనకి సో మీనింగ్ ఇలా తీసుకోవచ్చు. దీని యొక్క మీనింగ్ అనేది మన కంబషన్ అవుతుందని. రైట్. సో కంబషన్ అని తీసుకోవచ్చు, లేదంటే మీనింగ్ ఫైర్ అని తీసుకోవచ్చు, ఫైరింగ్ మోడ్ అని తీసుకోవచ్చు,
లేదా బర్నింగ్ అవుతుందని తీసుకోవచ్చు. ఇలా రకరకాల మీనింగ్స్ అనేది తీసుకోవచ్చు. మనకేంటిది ఇగ్నైట్ అనే పదానికి మీనింగ్ అనేది. సో ఇంగ్లీష్ మీనింగ్ అనేది మనం చాలా సింప్లిస్టిక్గా సో ఇవన్నీ రకరకాల మీనింగ్స్ అనేది తీసుకోవచ్చు. ఓకే, ఫ్యూయల్ కంబషన్ జరుగుతుందని కానీ, అంటే ఫ్యూయల్ ఫైర్ అవుతుంది కానీ, ఫ్యూయల్ బర్న్ అవుతుంది కానీ, ఇలా రకరకాలుగా మనకి ఇలా సింపుల్ మీనింగ్ దట్ ఈస్ వాట్ ఇగ్నైట్ ఆర్ ఇగ్నైటేషన్ అని చెప్తున్నాం. రైట్, నెక్స్ట్ ఇక్కడ కూడా మనకి సో ఈ లాటిన్ అండ్ గ్రీక్ మిక్స్ వర్డ్ ఏముంది, ఇగ్నేషియస్ ఉంది. సో సేమ్ యాజ్ వాట్ దిస్ వర్డ్. సో ఇగ్నైట్ అంటే ఎలా ఉందో సో ఇదే మీనింగ్ అనేది ఏంటిది ఇక్కడ ఇగ్నేషియస్ అనే పదం ఏదైతే ఉందో సేమ్ మీనింగ్ యాజ్ వాట్ ఇగ్నేషియస్. రైట్, ఇగ్నేషియస్ రాక్స్. సో ఇగ్నేషియస్ రాక్స్ అనేది కూడా సో ఇది కూడా రెండు ఇదైతే బోత్ ఆర్ వాట్ సిమిలర్ వర్డ్స్. ఇగ్నైట్ కానీ ఇగ్నేష్ కానీ అని ఏంటి అవి సిమిలర్ వర్డ్స్ ఓన్లీ, సిమిలర్ వర్డ్స్. సో ఇక్కడ ఇగ్నేషియస్ అంటే రైట్ తెలుగు వాళ్ళకైతే సింపుల్గా తెలిసిపోతుంది ఏమని, అగ్నిశిలలు అంటే అగ్నిపర్వతం బద్దలవడం వల్ల ఫామ్ అయినాయని తెలుగు వాళ్ళకి అగ్నిశిలలు అంటామని తెలిసిపోతుంది. ఇంగ్లీష్ వాళ్ళకి కన్ఫ్యూజ్ అవుతుంది, ఇగ్నేషియస్ రాక్స్ అంటే కన్ఫ్యూజన్ అవుతుంది మనకి. ఓకే, సో మనకి సో ఇప్పుడు చూద్దాం ఇది ఇగ్నేషియస్ రాక్స్. ఇక్కడ ఇగ్నేషియస్ అనే పదానికి కూడా మనం ఇదే మీనింగ్ తీసుకోవాలి. ఏంటిది ఫైరింగ్ కానీ బర్నింగ్ కానీ సో ఇలాంటి మోడ్ ద్వారా ఫామ్ అయినాయని. అంటే బర్నింగ్ అండ్ మైనింగ్ అంటే ఏంటిది, ఇది హీట్ కండిషన్స్లో లేదంటే హాట్ కండిషన్లో ఫామ్ అయినాయని సింపుల్గా మనకు మీనింగ్ అది సింపుల్గా హీట్ అండ్ వాట్ హాట్ కండిషన్స్లో. రైట్, అంటే ఫైరింగ్ కానీ బర్నింగ్ ద్వారానే ఫామ్ అయినాయని, ఫైరింగ్ అండ్ వాట్ బర్నింగ్ ద్వారా ఫామ్ అయినాయని. ఫైర్ కానీ బర్నింగ్ కానీ సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్ పైన ఎక్కువగా ఎక్కడ జరుగుతుంటుంది మనకి సింపుల్గా ఆలోచిస్తే వల్కానిక్ ఎరప్షన్లోనే జరుగుతుంది తప్ప వేరే దాంట్లో పాజిబిలిటీ అనేది మనకి ఉండదు. దట్ ఈస్ ఓన్లీ వాట్ వల్కానిక్ ఎరప్షన్. సో ఎప్పుడైతే వల్కానిక్ ఎరప్షన్ ఉంటుందో ఈ వల్కానిక్ ఎరప్షన్ ద్వారానే మనకి జరగడానికి అవకాశాలు ఎక్కువ. ఓకే, ఏవైతే రాక్స్ అనేటివి వల్కానిక్ ఎరప్షన్స్ వల్ల ఫామ్ అయినాయో అలాంటి రాక్స్ని ఏమంటావు, ఏవైతే వల్కానిక్ ఎరప్షన్స్ ద్వారా ఫామ్ అయినాయో అలాంటి రాక్స్ని నువ్వేమంటావు, ఇగ్నేషియస్ రాక్స్ అంటావు. ఎందుకంటే నీకు ఇగ్నేషియస్ రాక్స్ ఏవైతే ఉన్నాయో సో ఆ ఇగ్నేషియస్ రాక్స్ అనేటివి ఫామ్ అవ్వడానికి రీజన్ ఏంటిది వల్కానిక్ ఎరప్షన్. అందువల్లనే ఆ నేమ్ కూడా అలానే వచ్చింది వాటికి, వల్కానిక్ ఎరప్షన్స్ వల్ల ఫామ్ అయినాయి. ఓకే, సో ఎందుకంటే వల్కానిక్ ఎరప్షన్ అనేది కంటిన్యూగా మనకి మ్యాగ్మాని బయటకి ఎవాల్వ్ చేస్తుంది. ఓకే, రైట్. ఇప్పుడు ఒక వాల్కానో యొక్క స్ట్రక్చర్ తీసుకున్నాం అనుకోండి, సింపుల్గా ఒక వాల్కానో స్ట్రక్చర్ తీసుకుందాం. ఒక వాల్కానో స్ట్రక్చర్ తీసుకుంటే ఎక్కడైతే మనకి సర్ఫేస్ ఆఫ్ ద ఇంటర్నల్ సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్ ఎక్కడైతే మ్యాగ్మా అనేది ఫామ్ అవుతుందో ఈ మ్యాగ్మా ఫామ్ అయ్యేదాన్ని ఏమంటారంటే మ్యాగ్మా చాంబర్ అంటాం. మ్యాగ్మా ఫామ్ అయ్యేదాన్ని మ్యాగ్మా చాంబర్ అంటాం. ఇక్కడ సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్ ఉంది. ఓకే, ఇక్కడ ఏంటిది మనం ఉన్నాం. రైట్, ఇది సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్ ఉంది. ఓకే, ఇక్కడైతే మనకి ఏం ఫామ్ అవుతుంది, ఇక్కడ మ్యాగ్మా అనేది ఉంది. ఇక్కడ సింపుల్గా ఇక్కడ చూస్తే మనకి ఇదంతా కూడా మ్యాగ్మా ఫామ్ అయ్యే ఏరియాని ఏమంటాం, మ్యాగ్మా చాంబర్ అంటాం. మ్యాగ్మా ఫామ్ అయ్యే ఏరియాని వి కాల్ వాట్, మ్యాగ్మా చాంబర్. ఇన్సైడ్ ద సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్ ఇది క్రస్ట్, ఇక్కడ మనం ఉన్నాం కదా. సో సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్ ఏమంటాం మనం, క్రస్ట్ అంటాం, మ్యాగ్మా చాంబర్ అంటాం. సో ఈ మ్యాగ్మా చాంబర్ ద్వారా మ్యాగ్మా అనేది అంతా కూడా మనకు బయటకు వస్తూ ఉంటుంది. ఇలా మొత్తం బయటకు వస్తుంటుంది మ్యాగ్మా అనేది. ఇట్ విల్ కమ్అట్, ద మ్యాగ్మా విల్ కమ్అట్ ఇన్ దిస్ ఫామ్. ఈ మ్యాగ్మా అనేది బయటకు వస్తుంది కదా, బయటికి రావడానికి మనకి ఒక పైప్ లైక్ స్ట్రక్చర్ ఉంది కదా, దీన్ని ఏమంటాం అంటే మనం వెంట్ అంటాం. వి కాల్ ఇట్ యాజ్ వాట్, వెంట్. సో వెంట్ ఈజ్ నథింగ్ బట్ పైప్ లైక్ స్ట్రక్చర్. ఏదైతే పైప్ ఉంటుందో ఆ పైప్ని ఏమంటాం మనం, వెంట్ అంటాం. త్రూ ద వెంట్ దట్ మ్యాగ్మా విల్ కమ్అట్. వెంట్ ద్వారా మ్యాగ్మా అనేది ఏమైతే మనకి పైకి వచ్చేస్తుంటుంది. వెంట్ ద్వారా మ్యాగ్మా అనేది పైకి వచ్చేసి ఈ మ్యాగ్మా అనేది మనకి ఇలా అంతా ఏమవుతుంది, ఎరప్ట్ అవుతూ ఉంటుంది. ఓకే, మ్యాగ్మా అనేది ఎరప్ట్ అయిపోయి తర్వాత ఏమైపోతుంది, కూల్ అయిపోతుంది. ఓకే, ఇందులో మ్యాగ్మా ఉంది. సో ఇన్సైడ్ ఇట్ ఈస్ వాట్, మ్యాగ్మా. సో మ్యాగ్మా అనేది ఏంటిది, ఇక్కడ హాట్ లిక్విడ్. ఇది వాట్ ఎవర్ ద మ్యాగ్మా ఈజ్ దేర్ అండ్ దిస్ మ్యాగ్మా ఈజ్ వాట్ సింప్లీ కాల్డ్ వాట్, హాట్ లిక్విడ్ అని చెప్తుంటాం. మ్యాగ్మా ఈజ్ వాట్, హాట్ లిక్విడ్. అండ్ పైనకి వచ్చిన తర్వాత అది ఎవాల్వ్ అయిపోయింది, ఇక్కడ భూమిపైన పడి ఏమైంది, కూల్ అయిపోయింది. దిస్ కూల్డ్ లిక్విడ్ని ఏమంటాం మనం జనరల్గా, లావా అంటాం. కూల్డ్ లిక్విడ్ ఈజ్ నోన్ యాజ్ వాట్, లావా. ఈ లావానే మనకి కొన్ని అవర్స్ తర్వాత ఏమవుతాయంటే మనకి కూల్ అయిపోయి ఏం ఫామ్ అయితే మనకి రాక్స్ అనేటివి ఫామ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఓకే, అది జనరల్గా వాల్కానిక్ ఎరప్షన్ ద్వారా. ఇది ఎక్కడ నుంచి వస్తుంది, ఇదంతా సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్, భూమి నుంచి వస్తుంది, లోపల నుంచి. ఓకే, ఎక్కడైతే మ్యాగ్మా ఫామ్ అవుతుందో దాన్ని ఏమంటాం, మ్యాగ్మా చాంబర్ అంటాం. ఎందుకు మ్యాగ్మా ఫామ్ అవుతుంది, అక్కడ హై టెంపరేచర్ ఉండడం వల్ల అక్కడ సాలిడ్ మాస్ ఏదైతే ఉందో అవన్నీ మెల్ట్ అయిపోతాయి. మెల్ట్ అయిపోయి మనకి మ్యాగ్మా అనేది ఫామ్ అవుతుంది. మ్యాగ్మా అనేది బయటకు వస్తుంది, దేని ద్వారా, పైప్ లైక్ స్ట్రక్చర్. ఆ పైప్ని ఏమంటాం, వెంట్ అంటాం. ఒకసారి మ్యాగ్మా బయటకు ఎజెక్ట్ అయిందంటే దాన్ని ఏమంటాం, ఒకసారి ఇన్సైడ్ ఉన్నదంటే ఇన్సైడ్ ఉన్నంత వరకే దాన్ని మ్యాగ్మా అనాలి. వన్స్ ఇట్ అవుట్ సైడ్ వచ్చిందంటే దాన్ని ఏమనాలి, లావా అనాలి. ఇన్సైడ్ ఉన్నంత వరకే మ్యాగ్మా. వన్స్ ఇట్ ఈస్ ఎరప్టెడ్ ఇట్ ఈస్ కాల్డ్ వాట్, లావా. సో మ్యాగ్మా అనేది బయటకు వచ్చేసి భూమి పైన పడి కూల్ అయిపోయి మళ్ళీ ఏమవుతుంది, రాక్స్గా ఫామ్ అయిపోతుంది మనకి. ఇలా రాక్స్ ఫామ్ అయితే ఏమంటాం వాటిని, ఇలా వాల్కానిక్ ఎరప్షన్ ద్వారా ఫామ్ అయ్యే రాక్స్ని ఏమంటాం, ఇగ్నేషియస్ రాక్స్ అంటాం. ఏమంటాం మనం, ఇగ్నేషియస్ రాక్స్ ఆర్ అగ్నిశిలలు అని చెప్తుంటాం. అయితే ఇంకో పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇక్కడ. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద హియర్ మీన్స్, ప్రతిసారి మ్యాగ్మా ఇలా బయటకి రాదు.
ఎప్పుడైతే మనం అనుకుంటా చాలామందికి చిన్నప్పటి నుంచి మనకు స్కూల్లో టీచర్ అనేది ఒక రాంగ్ కనెక్టేషన్ ఇచ్చి ఉంటుంది మైండ్లో. ఏంటిది, మన చిన్నప్పటి నుంచి స్కూల్ లైఫ్లో ఒకటి తెలుసు మనకి. చిన్నప్పటి నుంచి ఏం తెలుసు అంటే, ఏదైతే మనకి ఈ వాల్కానిక్ ఎరప్షన్ ఏదైతే ఉందో, ఈ వాల్కానిక్ ఎరప్షన్ అంటే మొత్తం బద్దలవ్వాలి పైకి రావాలి, బద్దలవ్వాలి పైకి రావాలి. మొత్తం బద్దలైపోయి పైకి వస్తుందని వాల్కానిక్ ఎరప్షన్ అన్నాం. కొన్నిసార్లు బద్దలవుతుంది కానీ బయటికి రాదు అది మ్యాగ్మా అనేది. మనకు చిన్నప్పటి నుంచి మనకు స్కూల్ లెవెల్లో ఒక రాంగ్ కనెక్టేషన్ ఉంది మైండ్లో. మనకున్నటువంటి రాంగ్ కనెక్టేషన్ ఏంటిదంటే, టీచర్ చెప్పింది ఏమని, అరే వాల్కానిక్ ఎరప్షన్ అంటే మ్యాగ్మా ఉంటుందిరా, మ్యాగ్మా బయటికి వస్తుందని వాల్కానిక్ ఎరప్షన్ అని చెప్పేసి మన చిన్నప్పటి నుంచి ఒక మైండ్ సెట్ ఉంది మనకి. దాన్ని తీసేయాలి, మైండ్ దగ్గర డిలీట్ చేయాలి. ఎందుకంటే మ్యాగ్మా అనేది ప్రతిసారి బయటికి రాదు. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. మ్యాగ్మా అనేది ప్రతిసారి బయటికి రాదు. ఎందుకంటే మ్యాగ్మా బయటికి రావాలంటే భూమి యొక్క పొరలన్నింటిని చీల్చుకొని బయటికి రావాలి. అర్థమవుతుందా? కాబట్టి ఎప్పుడైతే మ్యాగ్మాకి చాలా అమౌంట్ ఆఫ్ ద ఎనర్జీ ఉంటుందో అప్పుడు మాత్రమే మ్యాగ్మా బయటికి వస్తుంది. అంటే ఇప్పుడు టూ కేసెస్ అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఇక్కడ ఒక కేస్ 1 అనుకుందాం. ఇది కేస్ 1 ద్వారా మ్యాగ్మా అనేది బయటకు వచ్చింది. సో దిస్ ఇస్ వాట్ కేస్ 1. కొన్నిసార్లు మ్యాగ్మా అనేది బయటికి రాదు, ఇక్కడే ఉంటుంది లోపల. ఇక్కడ వరకు వచ్చేసి మళ్ళీ ఏమవుతుంది, ఇక్కడే లోపలనే పడిపోతుంది, బయటికి రాదు. ఇక ఇది బయటికి రాదు. సో కొన్నిసార్లు ఇక్కడ వరకు వచ్చేసి ఇక్కడ లోపల భూమి లోపలనే అలానే ఉండిపోతుంది మ్యాగ్మా అనేది. సో అంటే మ్యాగ్మా అనేది బయటికి రావడము రాకపోవడం అనేది దేనిపైన డిపెండ్ అయింది, దానికి ఉన్న ఎనర్జీ ప్రెషర్ని బట్టి. ఇక్కడ ఉన్న లిక్విడ్కి ప్రెషర్ ఎక్కువ ఉందనుకోండి, ఇక్కడ ఉన్న మ్యాగ్మాకి ప్రెషర్ ఎక్కువ ఉందనుకోండి, ఆ ప్రెషర్ ద్వారా ఇమీడియట్గా పైకి వచ్చేస్తుంది హై ఎనర్జీ ఉన్నప్పుడు. మరి దానికి హై ఎనర్జీ లేదనుకోండి, అది పైకి వచ్చేంత ఎనర్జీ లేనప్పుడు దట్ విల్ బి ఆటోమేటికల్లీ విత్ ఇన్ ద సర్ఫేస్, భూమి లోపలనే ఉండిపోతుంది, అది బయటకి రాదు. అది అంటే దట్ డిపెండ్స్ అపాన్ ద మ్యాగ్మాకు ఉన్నటువంటి ప్రెషర్ ఎనర్జీ ద్వారా డిపెండ్ అయ్యి ఉంటుంది. సో మ్యాగ్మాకి చాలా హై అమౌంట్ ఆఫ్ ద ఎనర్జీ ఉందనుకోండి, మ్యాగ్మాకి చాలా హై అమౌంట్ ఆఫ్ ద ఎనర్జీ ఉన్నప్పుడు డెఫినెట్గా అది పైకి పెళ్ళుబుకుతుంది. సో దట్ విల్ కమ్ అవుట్ అండ్ ఎరప్ట్ అవుట్ సైడ్ మనకు కనిపిస్తుంది అది. ఒకవేళ మ్యాగ్మాకి సఫిషియంట్ అమౌంట్ ఆఫ్ ద ఎనర్జీ లేదనుకోండి, మనకు కనిపించదు, అది భూమి లోపలనే బద్దలైపోయి భూమి లోపలనే ఉండిపోతుంది, మన భూమి పైకి రాదు, అది లోపలనే ఉంటుంది, మనకు కనిపించదు అది. అండ్ దట్ డిపెండ్స్ అపాన్ ద మ్యాగ్మా ఎనర్జీ. మ్యాగ్మాకి ఎంత అమౌంట్ ఆఫ్ ద ఎనర్జీ ఉందన్న దానిపైన అది డిపెండ్ అయి ఉంటుంది. ఓకేనా, మ్యాగ్మాకి ఎంత అమౌంట్ ఆఫ్ ద ఎనర్జీ పైన. సో ఇఫ్ ఇట్ ఈస్ హ్యావింగ్ ద సఫిషియంట్ అమౌంట్ ఆఫ్ ద ఎనర్జీ, ఇట్ విల్ కమ్ అవుట్. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ హ్యావింగ్ ద సఫిషియంట్ అమౌంట్ ఆఫ్ ద ఎనర్జీ, ఇట్ విల్ రిమైన్ విత్ ఇన్ ద సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్. ఇట్ విల్ రిమైన్ విత్ ఇన్ ద సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్. భూమి లోపలనే అలానే ఉండిపోతుంది. ఇట్ విల్ రిమైన్ ద విత్ ఇన్ ద సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్ పైన, అట్లా భూమి లోపల అలానే లోపలలోనే ఉండిపోతుంది. ఓకే, సో మరి ఇలా మనకి ఏంటిదంటే మ్యాగ్మా ఇలా 2 టైప్ ఆఫ్ ద ఇగ్నియస్ రాక్స్ అనేటివి మనకి ఫామ్ అవ్వడానికి అవకాశం ఉంది. ఇలా ఒకసారి అది భూమి పైకి రాలేదనుకుందాం, భూమి పైకి రానప్పుడు మరి అది భూమి పైకి రాలేదు, భూమి పైకి రానప్పుడు ఇక్కడే కూల్ అయిపోయి మనకి ఇక్కడే రాక్స్ ఫామ్ అయ్యే అవకాశం ఉంది. విత్ ఇన్ ద సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్, భూమి లోపలనే రాక్స్ ఫామ్ అయ్యే అవకాశం ఉంది. ఒకవేళ భూమి పైన వచ్చింది అనుకుందాం, మ్యాగ్మా అనేది ఎరప్ట్ అయింది అవుట్ సైడ్, దానికి బాగా ఎనర్జీ ఉంది, భూమి పొరల్ని చీల్చుకొని మనకి రైట్ భైరవ కాలభైరవ చీకటి ఉంటుంది డైలాగ్ ఉంటుంది కదా శ్రీగారి, రైట్ చీకటి పొరల్ని చీల్చుకొని పుడతావు భైరవ అన్నట్టు ఇక్కడ కూడా ఇది ఈ మొత్తం ఈ యొక్క భూమి యొక్క పొరల్ని చీల్చుకొని బయటకు వచ్చింది అనుకోండి, అప్పుడు మనకి ఇక్కడ సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్ పైన ఇక్కడ రాక్స్ ఫామ్ అవుతాయి, ఇక్కడ రాక్స్ ఫామ్ అవుతాయి. ఒకవేళ అది బయటకు రాలేదు పాపం, దానికి సరైన ఎనర్జీ లేదు, భూమి పైకి వచ్చేంత దానికి ఎనర్జీ లేదు. ఎనర్జీ లేనప్పుడు ఏమైతాయి, ఇలా భూమి లోపలనే ఇట్లానే రాక్స్ ఫామ్ అయిపోతాయి, ఇంటర్నల్గానే రాక్స్ అనేవి ఫామ్ అయిపోతాయి. అంటే మనకి ఇగ్నేషియస్ రాక్స్ ఏవైతే ఉన్నాయో, ఈ ఇగ్నేషియస్ రాక్స్ అనేటివి ఏవైతే ఉన్నాయో, ఈ ఇగ్నేషియస్ రాక్స్ అనేటివి మనకి 2 రకాలుగా ఫామ్ అవ్వడానికి అవకాశం ఉంది. ఒకటి ఇన్సైడ్ ద సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్, రెండవది అవుట్ సైడ్ ద సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్. 2 రకాలుగా ఇగ్నేషియస్ రాక్స్ అనేవి ఫామ్ అవ్వచ్చు. ఇన్సైడ్ ద సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్ పైన ఫామ్ అవ్వచ్చు, అవుట్ సైడ్ ద సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్ పైన ఫామ్ అవ్వచ్చు. 2 రకాలుగా మనకి ఇగ్నేషియస్ రాక్స్ అనేవి ఫామ్ అవ్వడానికి అవకాశం ఉంది. ఇన్సైడ్ ద సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్ అండ్ అవుట్ సైడ్ ద సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్. ఒకవేళ రాక్స్ అనేటివి భూమిపైన ఫామ్ అయ్యాయి అనుకోండి, ఒకవేళ రాక్స్ అనేటివి ఇలా భూమిపైన ఫామ్ అయ్యాయి, ఇలా భూమి పైన ఫామ్ అయినప్పుడు ఏదైతే ధరతీకే ఊపర్ ఫామ్ అవుతా హై, ఇలా భూమి పైన ఫామ్ అయినప్పుడు వీటిని ఏమంటామంటే ఇగ్నేయస్ రాక్సే అంటాం. కానీ భూమి పైన ఉన్నాయి కదా, అవుట్ సైడ్ ఉన్నాయి కదా, అప్పుడు ఎందుకు వస్తుంది దీనికి మన వాళ్ళు పదం ఏమాడి చేశారంటే వీటికి ఎక్స్ట్రూసివ్ ఇగ్నేయస్ రాక్స్ అన్నాడు. ఏమన్నాడు? ఎక్స్ట్రూసివ్ అంటే పదానికి మీనింగ్ ఏంటిది? అవుట్ సైడ్ అని. ఎక్స్ట్రూసివ్ ద వర్డ్ మీనింగ్ ఈజ్ హియర్ ద అవుట్ సైడ్ అండ్ ద వర్డ్ ఎక్స్ట్రూసివ్ మీన్స్ అవుట్ సైడ్. ఒకవేళ భూమి పైన ఫామ్ అయితే వాటిని ఏమంటాం మనం? ఎక్స్ట్రూసివ్ ఇగ్నేయస్ రాక్స్ అని చెప్తాం. వీఆర్ కాలింగ్ దెమ్ యాజ్ ఎక్స్ట్రూసివ్ ఇగ్నేయస్ రాక్స్ ఇఫ్ దే ఫార్మ్డ్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్. ఓకే, ఒకవేళ భూమి లోపలనే ఫామ్ అయ్యాయి, ఇక్కడే ఫామ్ అయ్యాయి, బయటకు రాలేదు, ఇగో ఇక్కడ ఫామ్ అయ్యాయి. సో అలా ఇలా భూమి లోపల ఫామ్ అయితే అవి బయటికి రాగలేదు, మాగ్మా బయటికి రాకుండా భూమి లోపల అంటే ఇన్సైడ్ కదా. ఇన్సైడ్ అనే పదానికి మీనింగ్ ఏంటిది? ఇంట్రూసివ్. ఇంట్రూసివ్ ద వర్డ్ మీనింగ్ ఈజ్ ఇంట్రూసివ్ అంటే ఏంటిది? ఇన్సైడ్, భూమి లోపలనే ఫామ్ అయ్యాయి అని. ఒకవేళ భూమి లోపలనే ఫామ్ అయితే వాటిని ఏమంటాం? సింపుల్గా యూ కెన్ కాల్ ఇట్ యాజ్ ఇంట్రూసివ్ ఇగ్నేయస్ రాక్స్ అంటావు.
ఓకే, యూ కెన్ కాల్ దెమ్ యాజ్ వాట్ ఇంట్రూసివ్ ఇగ్నేయస్ రాక్స్ అనే చెప్తావు. వీటిని ఏమంటావు? ఇంట్రూసివ్ ఇగ్నేయస్ రాక్స్ అంటావు. యూ కెన్ కాల్ దెమ్ యాజ్ వాట్ ఇంట్రూసివ్ ఇగ్నేయస్ రాక్స్ అని చెప్తుంటావు. ఒకవేళ భూమిపైన ఫామ్ అయితే ఏమంటాం? వాటిని ఎక్స్ట్రూసివ్ ఇగ్నేయస్ రాక్స్ అంటావు. ఒకవేళ ఎప్పుడు ఫామ్ అయితే? మ్యాగ్మాకి సఫిషియంట్ అమౌంట్ ఆఫ్ ద ఎనర్జీ ఉన్నప్పుడు. ఒకవేళ మ్యాగ్మాకి సఫిషియంట్ అమౌంట్ ఆఫ్ ద ఎనర్జీ లేదు అనుకుందాం. మ్యాగ్మాకి సఫిషియంట్ అమౌంట్ ఆఫ్ ద ఎనర్జీ లేనప్పుడు ఆ మ్యాగ్మా అనేది బయటికి రాదు, కొద్ది దూరం వరకు వస్తుంది, మళ్ళీ భూమి లోపలనే పడిపోతుంది. అలాంటి రాక్స్ ఏమంటావు? ఇంట్రూసివ్ ఇగ్నేయస్ రాక్స్ అంటావు. అంటే దీన్ని బట్టి మనం తెలుసుకున్న లాజికల్ కన్క్లూజన్ ఏంటిది? సో ఇగ్నేషియస్ రాక్స్ అనేది 2 రకాలు. ఓకే, ఇగ్నేషియస్ రాక్స్ అనేటివి 2 types. వన్ ఈజ్ వాట్ ఎక్స్ట్రూసివ్ ఇగ్నేయస్ రాక్స్ అండ్ సెకండ్ వన్ ఈజ్ వాట్ ఇంట్రూసివ్ ఇగ్నేయస్ రాక్స్. మనకి ఏవైతే ఇగ్నేషియస్ రాక్స్ ఉన్నాయో దీస్ ఇగ్నేషియస్ రాక్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ ద వాట్ 2 types. ఒకటి రైట్ ఎక్స్ట్రూసివ్ ఇగ్నేయస్ రాక్స్ అండ్ సెకండ్ వన్ ఈజ్ వాట్ ఇంట్రూసివ్ ఇగ్నేషియస్ రాక్స్ అనేటివి మనకి 2 రకాలుగా క్లాసిఫై అవుతుంది. ఓకే రైట్. సో మనకి ఇలా ఉంది. ఒకటి ఏంటిది మనకి ఎక్స్ట్రూసివ్. ఓకే, ఎక్స్ట్రూసివ్ ఇగ్నేషియస్ రాక్స్ అంటే భూమి పైన ఫామ్ అయ్యేటివి. ఎగ్జామ్లో ఎగ్జాంపుల్స్ అడుగుతాడో అందుకోసమే మనం ఇక్కడ రాయడం జరుగుతుంది. మీ టైం నేనేం వేస్ట్ చేయడం లేదు. ఓకే, సో దట్ ఈస్ వాట్ ఇంట్రూసివ్ ఇగ్నేషియస్ రాక్స్. సెకండ్ వన్ ఈజ్ వాట్ ఇంట్రూసివ్ ఇగ్నేషియస్ రాక్స్. సో దీనికి ఎగ్జాంపుల్స్ అడుగుతుంటాడు ఎగ్జామినేషన్లో. మనకి ఎగ్జాంపుల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఆండిసైట్, బసాల్ట్, ఒబ్సిడియాన్, ప్యూమైస్. సో ఇవి బెస్ట్ ఎగ్జాంపుల్, గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది ఎగ్జామ్ పర్పస్. రైట్, సో ప్యూమైస్. రైట్, దీనికి ఎట్లా గుర్తుపెట్టుకుంటావు? ఏఓబి అని న్యూస్ పేపర్లో వస్తుంటుంది, గుర్తుందా? ఏపీఓబి అని న్యూస్ పేపర్లో వస్తుంటుంది. నక్సలైట్లకి ఫేమస్ ఏరియా ఏపీఓబి, ఆంధ్రప్రదేశ్ ఒరిస్సా బార్డర్. ఏపీఓబి, ఏపీ ఆంధ్రప్రదేశ్, ఇదేంటిది? ఓ, బి అంటే ఏంటిది? ఒరిస్సా. సో ఆంధ్రప్రదేశ్ ఒరిస్సా బార్డర్, దట్ ఈస్ ఏపీఓబి అని న్యూస్ పేపర్లో ఎప్పుడు వస్తుంటుంది. ఏపీఓబి మీన్స్ వాట్? ఆంధ్రప్రదేశ్ ఒరిస్సా బార్డర్. నక్సలైట్లకు కాల్పులు జరుగుతుంటాయి. ఈ మధ్య కాలంలో మన శ్రీకాకుళం ఏరియాలో మనకు విప్లవం పుట్టింది కదా. రైట్, విప్లవం పుట్టిందంటే ఇక్కడ శ్రీకాకుళం కొండల్లోనే కదా. సో రైట్, సో ఏం పిల్లడో ఎల్దు మస్తవా అని చెప్పేసి మన పాట కూడా రాశాడు. వంగపండు చనిపోవడం జరిగిందిగా. సో కాబట్టి ఏం పిల్లడో ఎల్దు మస్తవా అవన్నీ కూడా ఏంటి? విప్లవకారుల ఉద్యమాలు అవన్నీ కూడా మనకి శ్రీకాకుళం కొండల్లోనే మనకి విప్లవం అనేది వెస్ట్ బెంగాల్ నుంచి శ్రీకాకుళం నుంచి తెలంగాణకి వచ్చింది నక్సలిజం అనేది. ఆ స్టోరీ పక్కన పెడితే అందుకోసమే ఆ బార్డర్ అనేది ఎప్పుడు కూడా టర్మాయిల్ ఏరియా, దట్ ఈస్ అ కోల్డ్ వార్ జరుగుతుంది పోలీసులకి నక్సలైట్లకి. సో కాబట్టి ఆ విధంగా గుర్తుపెట్టుకోండి మీరు. ఆంధ్రప్రదేశ్ అండ్ ద వాట్ ఒరిస్సా బార్డర్. సో ఆండిసైట్, బసాల్ట్, ఒబ్సిడియాన్, ప్యూమైస్. ఆంధ్రప్రదేశ్ ఒరిస్సా బార్డర్ ఈజ్ అ వాట్ కోడ్. సో ఏ ఫర్ వాట్ ఆండిసైట్, పీ ఫర్ వాట్ ప్యూమైస్, ఓ ఫర్ వాట్ ఒబ్సిడియాన్, బీ ఫర్ వాట్ బసాల్ట్. ఓకే, నెక్స్ట్ వన్ ఇక్కడ ఇగ్నేషియస్ రాక్స్ అనేటివి చాలా చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్ పర్పస్లో చాలా ఎక్కువసార్లు అడుగుతూ ఉంటాడు. మనకి ఇంతకుముందు మీకు స్టార్టింగ్లో నేను చూపించాను. గ్రనైట్, డియోరైట్, పెగ్మటైట్, పెరిడోటైట్, these are the what very important questions. Granite, diorite, peridotite and the what pegmatite. సో దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవచ్చు? మనకి ఎకనామిక్స్లో జీడిపి అని చదువుతుంటాం కదా. ఐ అంటే ఇండియా అనుకోండి, ఐజీడిపి, దట్ ఈస్ సింప్లీ ఇండియా జీడిపి అని చదువుతుంటాం కదా. ఐజీడిపి అని గుర్తుపెట్టుకోవచ్చు మనం, ఐజీడిపి. సో దట్ ఈస్ ద వాట్ గ్రనైట్. సో గ్రనైట్, డియోరైట్, pegmatite and the what peridotite. That is what granite, diorite, pegmatite, peridotite. Granite, diorite, pegmatite and the what peridotite. That is what here the what extrusive igneous rocks and here is the what intrusive igneous rocks are there. Extrusive igneous rocks and the what intrusive igneous rocks are there. Granite is there and diorite, pegmatite and the peridotite. Granite, diorite, pegmatite, peridotite and here the extrusive igneous rocks andesite, basalt, obsidian, pumice. Andesite, basalt, obsidian and the what pumice and the granite, diorite, pegmatite and the peridotites and they are the examples. They are the what examples and which is required for the what examination. Please remember this one, very important examples. Andesite and the basalt, and basalt is very important. So that is a basalt and the what pumice. Okay, pumice, intrusive igneous rocks. Okay, sometimes in order to confuse you in the examination, sometimes they will give this question also. What are the what plutonic rocks? What are the what plutonic rocks? That is the plutonic rocks are nothing but that is our same meaning of the what here, that is what. So the plutonic rocks are nothing but that is what intrusive igneous rocks only.
Intrusive igneous rocks only, that is also known as what? Plutonic rocks. The same, the plutonic rocks are nothing but intrusive igneous rocks. Now I explained the process. Now let us వాచ్ ద వాట్ వీడియో. ఒక వీడియో చూద్దాం. ఆ వీడియో ద్వారా మీకు తెలుస్తుంది సో ఈ రాక్స్ అనేటివి ఎలా ఫామ్ అయ్యాయి అని చెప్పేసి. ఓకే, సో సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్ పైన మనం చూసుకుంటే మనకు 3 టైప్స్ ఆఫ్ ద రాక్స్ ఉన్నాయని చెప్పాం మనం. ఇగ్నేషియస్ రాక్స్ ఉన్నాయని చెప్పాం, సెడిమెంటరీ రాక్స్ ఉన్నాయని చెప్పాం, అండ్ ద వాట్ మెటామార్ఫిక్ రాక్స్ ఉన్నాయని చెప్పాం. క్రస్ట్ పార్ట్ ఆఫ్ ద వాట్ ఎర్త్ తీసుకుంటే లోపల ఎక్కువ మొత్తంలో మనకు సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్ పైన మొత్తం ఇగ్నేషియస్ రాక్స్ ఎక్కువగా ఉంటాయి, మీరు చూడొచ్చు. సో ఇగ్నేషియస్ రాక్స్ కానీ సెడిమెంటరీ రాక్స్ కానీ మెటామార్ఫిక్ కానీ, దట్ ఈస్ ద వాల్యూమ్ ఆఫ్ ద ఎర్త్ తీసుకున్నప్పుడు, అంటే ఓవరాల్గా వాల్యూమ్ ఆఫ్ ద ఎర్త్, నాట్ ద సర్ఫేస్, వాల్యూమ్. ఐఎమ్ సెయింగ్ వాల్యూమ్ ఆఫ్ ద ఎర్త్ అంటే డెప్త్ వరకు, డెప్త్ కూడా తీసుకోవాలి. ఎక్కువ డెప్త్ వరకు భూమి లోపల మొత్తం ఎక్కువ ఏముంటాయి? ఇగ్నేషియస్ రాక్స్ ఏముంటాయి. ఐ టేక్ దట్. ఇక్కడ చూడొచ్చు మనకు వాల్కానిక్ ఎరప్షన్ జరుగుతుంది, మ్యాగ్మా. సో వాల్కానిక్ ఎరప్షన్ అనేది జరుగుతుంది, మనకు మ్యాగ్మా అనేది కంటిన్యూగా ఏమవుతుంది? మనకి ఎరప్ట్ అవుతుంది. ఇక్కడ మ్యాగ్మా అనేది కంటిన్యూస్గా ఎరప్షన్ అనేది జరుగుతుంది. సో జరిగినప్పుడు అది హాట్ లిక్విడ్ కదా, సో హాట్ లిక్విడ్ అనేది మనకి బయటకు వస్తుంది, మ్యాగ్మా. సో ఆ మ్యాగ్మా అనేది కూల్ అయిన తర్వాత దాన్ని ఏమంటాను? లావా అంటాం. ఎప్పుడైతే నీకు మ్యాగ్మా అనేది కూల్ అయిపోయిందో, సో ఈ కూల్ అయిపోయినప్పుడు నీకు ఏమవుతుంది? లావా అనేది ఫామ్ అవుతుంది, కూల్. ఆ లావా అనేది కొన్ని హవర్స్ తర్వాత నీకు ఏమవుతుంది? రాక్స్గా తయారవుతాయి అనమాట. కొన్ని గంటల తర్వాత మీరు చూడొచ్చు ఇప్పుడు కలర్ చేంజ్, యూనిట్ టు అబ్జర్వ్ ద వాట్ కలర్ చేంజ్. ఆ కలర్ చేంజ్ని అబ్జర్వ్ చేయాలి. ఆ కలర్ చేంజ్ని అబ్జర్వ్ చేస్తే కలర్ అనేది ఎలా మారుతుంది చూడండి. స్లోగా బ్లాకిష్ కలర్ గట్టు రన్ అయిపోయి మనకి భూమి పైకి వచ్చింది కాబట్టి ఏమంటున్నాం? వాటిని ఎక్స్ట్రూసివ్ ఇగ్నేయస్ రాక్స్ అంటున్నాం. వల్కానిక్ ఎరప్షన్ ద్వారా ఫామ్ అయినాయి కాబట్టి వల్కానిక్ రాక్స్ అంటాం. వల్కానిక్ రాక్స్ అని ఎందుకు అంటున్నాం? బికాస్ దే ఆర్ ఫార్మ్డ్ బికాస్ ఆఫ్ ద వాట్ వల్కానిక్ ఎరప్షన్ ద్వారా. మనం చెప్పాం కదా, మ్యాగ్మాకి సఫిషియంట్ అమౌంట్ ఆఫ్ ద ఎనర్జీ ఉన్నప్పుడే బయటకు వస్తాయి. అన్నిసార్లు బయటకు వస్తాయా? రాదు. సో అన్నిసార్లు బయట. ఇప్పుడు చూడండి ఇక్కడ మ్యాగ్మా అనేది దానికి ఎనర్జీ లేదు, పాపం కష్టపడుతుంది బయటకు రావడానికి, కానీ రాలేకపోతుంది. అది పాపం దాని కష్టం అంతా వృధా అయిపోయింది, పాపం అది లోపలనే ఉండిపోయింది, బయటికి రాలేకపోయింది. నీకు టీచర్ చెప్పింది నిజంగా కాలేకపోయింది చిన్నప్పుడు, రైట్? సో అది భూమి లోపలనే ఉండిపోతుంది. ఇలా భూమి లోపలనే ఉన్నప్పుడు ఆ భూమి లోపలనే రాక్స్ ఫామ్ అవుతాయి. ఆ భూమి లోపలనే రాక్స్ ఫామ్ అయినాయి అనుకోండి, అప్పుడు వాటిని ఏమంటాను? ఇంట్రూసివ్ ఇగ్నేయస్ రాక్స్ అంటావు. వి కాల్ దెమ్ యాజ్ వాట్? ఇంట్రూసివ్ ఇగ్నేయస్ రాక్స్ అని చెప్తుంటాం. ఒకవేళ భూమి పైన వచ్చి బయటకు వచ్చేసి ఫామ్ అయిపోతే దాన్ని ఏమంటావు? ఎక్స్క్లూసివ్. చూడొచ్చు ఇక్కడ మనకు వైట్ కలర్లో ఉన్నవంటే ఏంటి? అవి అక్కడే ఫామ్ అయిపోయినాయి, మ్యాగ్మా అనేది అక్కడే కూల్ అయిపోయి అక్కడే రాక్స్ ఫామ్ అయినాయి. ఇంట్రూసివ్ ఇగ్నేషియస్ రాక్స్ అంటున్నాం మనం, రైట్? సో అవుట్ సైడ్ ఫామ్ అయితే ఏంటిది? ఎక్స్ట్రూసివ్ ఇగ్నేయస్ రాక్స్. ఇన్సైడ్ ఫామ్ అయితే వాట్? ఇంట్రూసివ్ ఇగ్నేయస్ రాక్స్ అనేవి అవుతున్నాయి. ఎక్స్ట్రూసివ్ ఇగ్నేయస్ రాక్స్ అండ్ వాట్? ఇంట్రూసివ్ ఇగ్నేషియస్ రాక్స్. ఎక్స్ట్రూసివ్ అండ్ వాట్? ఇంట్రూసివ్ ఇగ్నేషియస్ రాక్స్. ఓకే, సో ఎక్స్ట్రూసివ్ ఇగ్నేయస్ రాక్స్ అండ్ వాట్? ఇంట్రూసివ్ ఇగ్నేయస్ రాక్స్ అని మనం చూసాం ఆల్రెడీ. ఓకే, సో ఇప్పుడు ఎక్స్ట్రూసివ్ కానీ ఇంట్రూసివ్ కానీ మీరు చూడొచ్చు. ఎగ్జాంపుల్ ప్యూమైస్ కానీ ఒబ్సిడియాన్ కానీ, ప్యూమైస్ కానీ ఒబ్సిడియాన్స్ కానీ. సో ప్యూమైస్ అనేది ఎక్స్క్లూసివ్, ఒబ్సిడియాన్ అండ్ వాట్? ఇంట్రూసివ్ ఇగ్నేషియస్ రాక్స్. సో వాడుతున్నాం మనం ఇక్కడ బిల్డింగ్లలో కూడా వాడడం జరుగుతుంది. ఇక్కడైతే అమ్మాయిలు చెవులకు పెట్టుకోవడంలో, దట్ ఈస్ ఆర్నమెంట్స్, ఇయర్ రింగ్స్లో. నెక్స్ట్ గ్రనైట్ కానీ జియోరైట్ కానీ, సో మనకి ఏంటి? ఇంట్రూసివ్ ఇగ్నేయస్ రాక్స్ ఇవి. గ్రనైట్ కానీ జియోరైట్స్ కానీ ఇవన్నీ కూడా ఏంటి? మనకి ఇంట్రూసివ్ ఇగ్నేషియస్ రాక్స్ ఇవి, ఇంట్రూసివ్ ఇగ్నేషియస్ రాక్స్. సో ఇలా మనకి ఫామ్ అయినట్టు మనకు కనిపిస్తూ ఉన్నాయి ఏవి? సో ఈ రాక్స్ అనేటివి. ఓకే, రైట్. ఇప్పుడు చూద్దాం మనం. రైట్, ఇప్పుడు మీరు ఆల్రెడీ వీడియో అబ్జర్వ్ చేశారు, నేను మళ్ళీ వీడియో ప్లే చేస్తున్నాను, మళ్ళీ చూడాలి మీరు. ఎందుకు అంటే ఇప్పుడు మనం కొన్ని ప్రాపర్టీస్ ఆఫ్ ద వాట్ ఇగ్నేయస్ రాక్స్ని అబ్జర్వ్ చేయాలి. కొన్ని ప్రాపర్టీస్ ఆఫ్ ద వాట్, సో రాక్స్ యొక్క ప్రాపర్టీస్ని అబ్జర్వ్ చేయాలి. మీరు ఇంతకుముందు చేస్తారు, మ్యాగ్మా అనేది బయటకు వచ్చినప్పుడు ఎక్స్క్లూసివ్ అని, రాకపోతే ఇంట్రూసివ్ అని అబ్జర్వ్ చేస్తారు, అంతవరకు బాగానే ఉంది. కానీ మ్యాగ్మా అనేది వెరీ హై హ్యూజ్ టెంపరేచర్ ఉంది కదా, ఈ మ్యాగ్మా అనేది చాలా హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ద టెంపరేచర్ ఉంది మ్యాగ్మాకి. ఈ మ్యాగ్మాకి ఇంత హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ద టెంపరేచర్ ఉన్నప్పుడు ఏం జరుగుతుందని మీరు అబ్జర్వ్ చేయాలి. దయచేసి దానికోసం మనం ఇప్పుడు మాట్లాడుతున్నాం. మనం ఇంకోసారి వీడియో చూడడం ఏంటిదంటే, మరి ఒకవేళ అంత హాట్ లిక్విడ్ మ్యాగ్మాలో ఉందనుకో, ఆ మ్యాగ్మా పైన నేను పోయి కూర్చున్నాను అనుకో, ఆ మ్యాగ్మాలో నేను ఉంటానా? బూడిదైపోతాను.
అట్లాగే ఏ ఏ ఏ యానిమల్ యొక్క డెడ్ బాడీ ఇక్కడ ఇంత ఇది లావా అనేది ఇంత దాంతో ఎరప్ట్ అయినప్పుడు ఇప్పుడు నేను ఒక డెడ్ బాడీ పెట్టాను ఏదైనా ఒక యానిమల్ యొక్క డెడ్ బాడీ పెట్టాను అనుకోండి, ఏంటిది ఫాజిల్స్ పెట్టాను అనుకుందాం, ఇక్కడ ఫాజిల్స్ పెట్టాను, ఏదైనా ఒక చనిపోయిన డెడ్ బాడీ ఆఫ్ ద ఆర్గానిజం పెట్టాను. మరి ఆ డెడ్ బాడీ ఆఫ్ ద ఆర్గానిజం పెట్టినప్పుడు ఇంత హాట్ సో 5000 to 10,000 డిగ్రీ సెల్సియస్ వరకు టెంపరేచర్స్ ఉంటాయి ఇవి. ఇంత 5000 నుంచి 10,000 డిగ్రీ వరకు సెల్సియస్ ఉన్నప్పుడు ఇంత హాట్ లిక్విడ్ మ్యాగ్మాలో నేను ఒక డెడ్ బాడీ పెట్టా, ఒక యానిమల్ యొక్క డెడ్ బాడీ అనేది పెట్టా. ఇక్కడ ఈ యానిమల్ యొక్క డెడ్ బాడీ అనేది ఇంత హాట్ లిక్విడ్ మ్యాగ్మాలో ఉంటుందా? మొత్తం బూడిద అయిపోతుంది. అది మన బాడీలో ఉండేది ఏంటి? స్కిన్ అండ్ బోన్సే కదా, కాల్షియమే కదా అంతా. ఆ కాల్షియం మొత్తం చూరా అయిపోతుంది, మొత్తం చూరా. ఇట్ విల్ బికమ్ ద వాట్ చూరా, దట్ ఈస్ కంప్లీట్ విల్ బికమ్ ద వాట్ యాష్. వాట్ ఎవర్ మన దగ్గర ఫాజిల్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఫాజిల్స్ అనేటివి ఆ హై టెంపరేచర్ని తట్టుకోలేక మొత్తం ఏం కన్వర్ట్ అయిపోతాయి. ఇంత హై టెంపరేచర్లో ఏం మిగలదు, అది యాష్గా కన్వర్ట్ అయిపోతుంది. కాబట్టి నీకు ఇగ్నేషియస్ రాక్స్ యొక్క ఒక ప్రాపర్టీ ఏంటిదంటే, దట్ ఇంపార్టెంట్ ప్రాపర్టీ ఏంటిదంటే, ఇగ్నేషియస్ రాక్స్ ఉన్న ఇంపార్టెంట్ ప్రాపర్టీ ఏంటిదంటే నీకు ఎలాంటి ఫాజిల్స్ అనేటివి దొరకవు. ద ఫాజిల్స్ ఆర్ కంప్లీట్లీ ఆబ్సెంట్. ఎందుకు ఇందులో ఫాజిల్స్ ఉండవంటే మరి అంత హై టెంపరేచర్కి అవి తట్టుకోలేవు. ఫాజిల్స్ అనేటివి ఉంటే అవి మొత్తము బూడిదైపోతాయి తప్ప నీకు ఒక చిన్న ఆనవాళ్ళు కూడా దొరకదు, చిన్న రిమ్నాంట్ ఆఫ్ ద వాట్ సో ఫాజిల్స్ కూడా దొరకదు. నీకు ఎలాంటి ఫాజిల్స్ యొక్క ఆనవాళ్ళు అనేటివి దొరకవు దేంట్లో? ఇగ్నేషియస్ రాక్స్లో. ఎందుకంటే అంత హై టెంపరేచర్ ఉన్నప్పుడు ఆ హై టెంపరేచర్కి మొత్తం బూడిదైపోతాయి తప్ప నీకేం మిగలదు అక్కడ. ఓకే, సో అది వన్ ఆఫ్ ద రీజన్ మనం అబ్జర్వ్ చేయాలి. అది ఎగ్జామ్ పర్పస్లో మనకు చాలా ఇంపార్టెంట్, లేదు అంటే మీకు మళ్ళీ కష్టం అయిపోతుంది. రైట్ సెకండ్ ఆస్పెక్ట్. ఫస్ట్ ఆస్పెక్ట్ మనం చదివాం. ఫస్ట్ ఆస్పెక్ట్ ఏం చదివాం మనం? ఫాజిల్స్ అనేటివి ఆబ్సెంట్ అని చదివాం, ఎందుకంటే అంత హై టెంపరేచర్ని తట్టుకోలేదని చెప్పి. ఇప్పుడు సెకండ్ ఆస్పెక్ట్ చూద్దాం. ఇప్పుడు జనరల్గా రాక్స్ అంటే మనకేంటి, ఉల్లిగడ్డ తీసుకున్నాం అనుకోండి, ఉల్లిగడ్డ తీసుకున్నప్పుడు మనకి ఆనియన్ తీసుకున్నప్పుడు ఆనియన్లో ఇట్లా లేయర్స్ ఉంటాయా లేవా? సో ఈ ఆనియన్స్లో ఇలా లేయర్స్ ఉంటాయి, ఇలా లేయర్స్ ఉంటుంది. 1 లేయర్ అనేది, 2nd లేయర్ అనేది, 3rd లేయర్ అనేది, 4th లేయర్ అనేది ఇలా ఉంటుంది. మధ్యలో ఒక పెద్ద బడ్ ఉంటుంది, రైట్, కొంచెం థిక్నెస్గా ఇలా ఉంటుంది మనకు ఆనియన్ అనేది, అవునా? సో రైట్, సో ఇలా ఆనియన్ అనేది ఇలా ఉంటే దానికి ఏముంటాయి? ఆనియన్లో లేయర్స్ ఉంటాయి. ఓకే రైట్, లేయర్స్ ఉంటాయి. మరి ఇప్పుడు ఇగ్నేషియస్ రాక్స్లో లేయర్స్ ఉంటాయా ఉండవా అన్నది పాయింట్ ఇక్కడ మనం మాట్లాడాలి. అంటే దీంట్లో పొరలుగా ఉంటాయా, గడ్డగట్టిన పెరుగులాగా గడ్డగా ఉంటాయా అన్నది పాయింట్ ఇక్కడ. మీరు ఇప్పుడు అబ్జర్వ్ చేయాలి. ఇప్పుడు ఇది ప్యూర్ అబ్జర్వేషన్, మీరు అబ్జర్వ్ చేస్తేనే అర్థమవుతుంది తప్ప లేదంటే నేను ఎన్నిసార్లు చెప్పినది వేస్టే. సో మీరు క్లియర్గా ప్లీజ్ ట్రై టు అబ్జర్వ్ ద వాట్ మ్యాగ్మా అనేది ఎలా ఫ్లో అవుతుంది అనేది మీరు అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. ప్లీజ్ అబ్జర్వ్ ద వాట్ మ్యాగ్మా అనేది ఎలా ఫ్లో అవుతుందో మీరు అబ్జర్వ్ చేయాలి. చూడొచ్చు ఇప్పుడు మ్యాగ్మా అనేది సో హాట్ లిక్విడ్ ఏదైతే ఉందో ఈ హాట్ లిక్విడ్ ఎలా ఫ్లో అవుతుంది అనేది ప్లీజ్ మీరు అబ్జర్వ్ చేయండి. ఆ మ్యాగ్మా అనేది ఎలా ఫ్లో అవుతుందో మీరు అబ్జర్వ్ చేయాలి. అప్పుడే మీకు క్లారిటీ వస్తుంది, లేదంటే క్లారిటీ రాదు, ఎప్పటికీ రాదు, ఎగ్జామ్లో ఆన్సర్ రాదు. రైట్, ఇప్పుడు ఈ మ్యాగ్మా ఫ్లో ఉంది కదమ్మా, ఈ మ్యాగ్మా ఫ్లో అనేది అవుతుందా? ఈ మ్యాగ్మా ఫ్లో అవుతున్నప్పుడు అది ఎలా కూల్ అవుతుంది అనేది మీరు అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ మ్యాగ్మా ఫ్లో అవుతున్నప్పుడు అది ఎలా ఫ్లో అవుతుంది అనేది మీరు అబ్జర్వ్ చేయాలి. ఓకే, ఎలా ఫ్లో అవుతుందో చూడండి. ఇప్పుడు అదంతా ఏంటి? సాలిడ్ మాస్ లాగా గడ్డగట్టింది తప్ప పొరలుగా లేదు. సో దట్ ఈస్ కంప్లీట్లీ బికమింగ్ ద వాట్ సాలిడ్. ఇది ఏమవుతుంది? ఇదంతా కూడా క్రిస్టలైన్, ఒక క్రిస్టలైన్ సాలిడ్ మాస్ లాగా తయారైంది తప్ప నీకు ఎక్కడ కూడా నీకు అది లేయర్స్ లాగా కనిపించడం లేదు. దట్ ఈస్ వాట్ కంప్లీట్లీ ఏదైతే మ్యాగ్మా ఉందో అంత సాలిడిఫికేషన్ ఒకే దగ్గర గడ్డగట్టిపోయింది. అది అంతా కూడా గడ్డలాగా గడ్డగట్టేసింది. అంటే ఏ విధంగా? క్రిస్టలైన్ ఫామ్లోకి వచ్చేసింది. అది ఏ ఫామ్లోకి? క్రిస్టలైన్ ఫామ్లోకి వచ్చేసి మనకు ఒక గడ్డలాగా తయారైంది తప్ప నీకు అక్కడ ఏమో లేయర్స్ లాగా లేదు. లేయర్స్ అంటే ఇట్లా ఒక లేయర్, ఇట్లా ఒక లేయర్ అట్లా ఏం లేదు. అవి ఉల్లిగడ్డలాగా ఏం లేదు. అది సో ఆలుగడ్డలాగా ఏముంది? ఇట్లా గట్టిగా ఉంది. అది ఆలుగడ్డలాగా గట్టిగా అయిపోయింది తప్ప ఉల్లిగడ్డలాగా పొరలు ఏం లేకుండా ఆలుగడ్డలాగా ఒకటేసారి మొత్తం ముద్దగా గడ్డగట్టిపోయింది అనమాట. అది అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఒకటి ఉంది ఇక్కడ. ఊరికే టైంపాస్ కోసం చెప్పడం లేదు మనం, రైట్? మనం లాజికల్ సెన్స్లో ఆలోచించాలి. ఆలుగడ్డలాగా గడ్డగా అయిందంటే ఏంటిది? అది క్రిస్టల్స్ లాగా ఫామ్ అయింది తప్ప దాంట్లో ఎలాంటి ఏదైతే మ్యాగ్మా ఉందో ఆ మ్యాగ్మా అంతా ఏమవుతుంది? సాలిడిఫై అవుతుంది. మ్యాగ్మా అనేది సాలిడిఫై అయిపోతుంది, ఇమీడియట్గా క్రిస్టల్స్ లాగా తయారవుతుంది తప్ప దాంట్లో పొరలు అనేటివి ఏమీ లేవు, లేయర్స్ అనేటివి ఉండవు దేంట్లో? ఇగ్నేషియస్ రాక్స్లో. ఎందుకంటే అది ఫామ్ అయిన టైంలో అంతా కూడా సలిడిఫికేషన్ అయిపోయి క్రిస్టల్స్ ఫామ్లోకి కన్వర్ట్ అయ్యి రాక్స్ లాగా తయారవుతుంది. సో కాబట్టి మనం తెలుసుకోవాల్సిన నిజ సత్యాలు రెండు ఏంటి? ఫాజిల్స్ అనేటివి ఉండవు, లేయర్స్ అనేటివి ఉండవు, ఓన్లీ క్రిస్టల్స్ ఫామ్లోనే ఉంటాయి. ఏవి? ఇగ్నేషియస్ రాక్స్. ఓకే, క్యారెక్టర్స్ తెలుసుకోవాలి మనం.
ఓకే, వాట్ ఆర్ దిస్ క్యారెక్టర్స్ ఆఫ్ దీస్ రాక్స్? ఈ ఇగ్నేషియస్ రాక్స్ ఉన్నాయా, ఈ ఇగ్నేషియస్ రాక్స్కి ఉన్నటువంటి క్యారెక్టర్స్ ఏంటి? ఇవన్నీ ఎగ్జాంపుల్స్ మనకు ఆల్రెడీ తెలుసు. ఏది యాండిసైడ్ చెప్పాము ఇంతకుముందు, ఎబియో అని, బసాల్ట్ కానీ, గ్రానైట్ కానీ, ఒబ్సిడియాస్ కానీ, జియోరైట్ కానీ, గ్యాబ్రో, పెగ్మటైట్, పెరిడోటైట్, టఫ్ కానీ, స్కోరియా, రియోలైట్, ప్యూమైస్, ఇవన్నీ కూడా మనకి ఇగ్నేషియస్ రాక్స్ ఎగ్జాంపులే. అన్నీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎగ్జామ్కి మనం చెప్పాం కదా, కొన్ని రాయించా కదా నేను, ఏమని గుర్తుపెట్టుకోవాలా? ఆంధ్రప్రదేశ్ ఒరిస్సా బార్డర్ ఒకటి, రైట్. నెక్స్ట్ ఏంటిది? జీడిపి, గ్రానైట్, డియోరైట్, పెగ్మటైట్, పెరిడోటైట్, అండ్ ఆండిసైట్, ప్యూమైస్, ఒబ్సిడియాన్ అండ్ ద వాట్ బసాల్ట్. ఓకే, క్యారెక్టర్స్ ఏంటిది మనం చూసాం. వాట్ ఆర్ ద క్యారెక్టర్స్ ఆఫ్ ద వాట్ దిస్ ఇగ్నేషియస్ రాక్స్? వాట్ ఈస్ ద నెంబర్ 1 క్యారెక్టర్? నెంబర్ 1 క్యారెక్టర్ ఆఫ్ ద ఇగ్నేషియస్ రాక్స్ సార్, ఫాజిల్స్ ఉంటాయా? లేవు, దానికి బూడిద అయిపోతాయి, అంత వేడికి తట్టుకోలేవు. ఫాజిల్స్ ఆర్ వాట్? అబ్సెంట్. ఫాజిల్స్ అంటే ఏంటిది? జనరల్గా చాలా మందికి మళ్ళీ డౌట్ వస్తుంది, ఫాజిల్స్ అంటున్నారు సార్, మళ్ళీ ఫాజిల్స్ అంటే అసలు ఫాజిల్ అంటే ఏంటిది? ఏదైనా ఒక డెడ్ బాడీ ఆఫ్ ద ఆర్గానిజంకి చనిపోయింది అనుకోండి, చనిపోయిన తర్వాత డెడ్ బాడీ ఉంటుంది కదా, ఆ డెడ్ బాడీకి ఏంటి? స్కిన్ కానీ ఇవన్నీ ఏముండవు, స్కిన్ అంతా కూడా డీకంపోజ్ అయిపోద్ది. స్కిన్ అంతా డీకంపోజ్ అయిపోయిన తర్వాత ఫైనల్గా మనకి ఏం మిగులుతాయి? ఆ డెడ్ బాడీకి సంబంధించి స్కల్ కానీ, అంటే పుర్రే, తలకాయ కానీ, స్కల్ కానీ, లేదా దానికి సంబంధించినటువంటి ఏంటి? టీత్స్ కానీ, లేదా దానికి సంబంధించినటువంటి ఏంటిది? బోన్స్ కానీ, ఇవి మాత్రమే మిగులుతాయి తప్ప మిగతావన్నీ ఏమైతే బూడిదైపోతాయి. అంటే అవి సార్ నాట్ బూడిదే కాదు, డీకంపోజ్ అయిపోతాయి. ఒకవేళ వీటిని కూడా, ఈ ఫాజిల్స్ ఏవైతే ఉన్నాయో, ఈ ఫాజిల్స్ కూడా మ్యాగ్మాకి ఎక్స్పోజ్ చేసామనుకో, మ్యాగ్మాకి ఎక్స్పోజ్ చేసినప్పుడు ఇవి ఉంటాయా? ఇవన్నీ కూడా బూడిదైపోతాయి, ఇవి కూడా బూడిదైపోతాయి. ఇవి కాల్షియమే కదా ఇవన్నీ. సో కాబట్టి అందుకోసం ఏంటిది? ఫాజిల్స్ ఆర్ ఆబ్సెంట్. నెక్స్ట్ వన్, లేయర్స్ ఉంటాయా? లేదు, మనం చూసాం అవంతా క్రిస్టలైన్గా ముద్ద కట్టిపోతుంది అది. సో కాబట్టి లేయర్స్ ఆర్ ఆబ్సెంట్, ముద్దలాగా ఫామ్ అయ్యి. మరి లేయర్స్ ఆబ్సెంట్ అయితే ఏ విధంగా ఫామ్ అవుతుంది? దాంట్లో ఏమున్నాయి? దే ఆర్ ఇన్ వాట్? క్రిస్టలైన్ నేచర్. దే ఆర్ ఇన్ ద వాట్? క్రిస్టలైన్ ఇన్ నేచర్. సో క్రిస్టలైన్, సో క్రిస్టల్స్ లాగా ఫామ్ అవుతున్నాయి తప్ప, రైట్. సో మరి దీంట్లో లేయర్స్ లేవు కాబట్టి ఇవేంటి? దీంట్లో లేయర్స్ అనేటివి ఆబ్సెంట్. ఇందులో లేయర్స్ అనేటివి ఆబ్సెంట్ కాబట్టి ఇవి చాలా స్ట్రాంగ్ ఉంటాయి. స్ట్రెంత్ ఆఫ్ వాట్? సో స్ట్రెంత్ ఆఫ్ దీస్ రాక్స్ ఆర్ మోర్. స్ట్రెంత్ ఆఫ్ దీస్ రాక్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ రాక్స్కి స్ట్రెంత్ ఆఫ్ దీస్ రాక్స్ ఈజ్ మోర్ డ్యూ టు ద వాట్? ఆబ్సెన్స్ ఆఫ్ ద వాట్? లేయర్స్. ఆబ్సెన్స్ ఆఫ్ ద వాట్? లేయర్స్ లేవు కాబట్టి సో దీనికి ఏముంటుంది? ఎక్కువ మొత్తంలో స్ట్రెంత్ ఉంది బికాస్ ఆఫ్ ద వాట్? ఆబ్సెన్స్. దీంట్లో ఏముంది? ఆబ్సెన్స్ ఆఫ్ ద వాట్? లేయర్స్. సో లేయర్స్ అనేటివి ఆబ్సెంట్ కాబట్టి దీనికి ఏముంటుంది? స్ట్రెంత్ అనేటివి ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే లేయర్స్ ఉన్నప్పుడు ఆ లేయర్స్ ఏమైతే ఎరోడ్ అవుతాయి, ఈజీగా ఎరోడ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. మన గోడకి ఇంటి దగ్గర సున్నాలు వేస్తాం, సున్నం వేసినప్పుడు పాతకాలంలో వేసేవాళ్ళు, ఇప్పుడంతా ఏషియన్ పెయింట్స్, రైట్, అట్లా వస్తున్నాయి. కానీ వాళ్ళకి పట్టి, ఆ పట్టి, ఈ పట్టి అని చెప్పేసి మనకు పట్టి పెడుతున్నారు వాళ్ళు. బట్ ఒరిజినల్గా అయితే ఏంటిది? సున్నం వేసినప్పుడు ఆ సున్నం అనేది కొద్ది రోజుల తర్వాత ఏమవుతూ ఉంటుంది? రాలిపోతూ ఉంటుంది. పల్లెటూరులో ఇప్పటికి కూడా సున్నాలు వేస్తుంటారు, రైట్. సో కొద్ది రోజుల తర్వాత అది ఏమవుతుంది? మనకి రాలిపోతూ ఉంటుంది, అంటే లేయర్ ఫామ్లో, రైట్. ఉల్లిగడ్డలు కూడా అంతే కదమ్మా. ఉల్లిగడ్డలు ఎక్కువ రోజుల పాటు మీ ఇంట్లో స్టోర్ చేసినాం అనుకో, పైన లేయర్ ఏమవుతుంది? లూజ్ అయిపోయి ఊడిపోతుందా లేదా? ఇది అదే ముచ్చట ఇక, రైట్. సో కానీ ఇక్కడ లేవు, దానికి సంబంధించి ఇక్కడ లేయర్స్ అనేవి, ఎలాంటి లేయర్స్ లేవు దీంట్లో. లేయర్స్ ఆర్ ఆబ్సెంట్. లేయర్స్ లేవు కాబట్టి అవి స్ట్రాంగ్గా ఉంటాయి. స్ట్రెంత్ ఆఫ్ దీస్ మెటీరియల్స్ ఈజ్ వాట్? రాంగ్ బికాస్ ఆఫ్ ద వాట్? ఆబ్సెన్స్ ఆఫ్ ద వాట్? లేయర్స్. సో ఏ ఫామ్లో ఉంటాయి అవి? అన్నీ కూడా క్రిస్టలైన్ ఫామ్లో ఉంటాయి. ఫాజిల్స్ ఆర్ ఆబ్సెంట్ కంప్లీట్గా ఏముంటాయి. ఎందుకు ఫాజిల్స్ ఆబ్సెంట్ అంటే అంత వేడికి తట్టుకోలేవు అవి, మొత్తం కూడా బూడిదలాగా మారిపోతాయి. ఎగ్జాంపుల్స్ ఏమున్నాయి మనకి? ఆంధ్ర ఒరిస్సా బార్డర్. ఏ ఫర్ వాట్? యాంటీసైట్. ఓ ఫర్ వాట్? ఒబ్సిడియాన్. సో B for what? Basalt. And next P for what? Pumice. రైట్. నెక్స్ట్ ఏంటిది? IGDP అన్నాం. G అంటే ఏంటిది? గ్రానైట్. G అంటే గ్రానైట్. D అంటే డియోరైట్. P అంటే పెగ్మటైట్. P అంటే వాట్? పెరిడోటైట్. సో ఇవన్నీ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. గ్రానైట్ ఈజ్ ఏ విచ్ టైప్ ఆఫ్ ద రాక్? ఎగ్జామ్లో ఊరికే అట్లా గుర్తుపెట్టుకుంటే ఎగ్జామ్లో క్వశ్చన్ రాదమ్మా. ఎగ్జామ్లో వాడు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఇంట్రూసివ్ ఇగ్నేయస్ రాక్స్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ వాట్? ఎక్స్ట్రూసివ్ ఇగ్నేయస్ రాక్స్ అంటాడు. అది కావాలి మనకి. ఊరికే టైంపాస్ కోసం గుర్తుపెట్టుకుంటే అది రాదు. ఇది అడుగుతాడు వాడు, ఏది ఎక్స్ట్రూసివ్ ఇగ్నేయస్ రాక్స్, ఏది ఇంట్రూసివ్ ఇగ్నేయస్ రాక్స్ అని అడుగుతాడు. అది మనకి ఇంపార్టెంట్ ఇక్కడ. ఎక్స్ట్రూసివ్ ఏంటిది? యాండిసైట్, బసాల్ట్, ఒబ్సిడియాన్, పుమైస్ అనేటివి ఏంటి? ఎక్స్ట్రూసివ్ ఇగ్నేయస్ రాక్స్. నెక్స్ట్ ఇవి గ్రానైట్ కానీ, డియోరైట్ కానీ, పెగ్మటైట్ కానీ, పెరిడోటైట్ ఉన్నాయి కదా, ఇవి ఏ రాక్స్? ఇవి ఇంట్రూసివ్ ఇగ్నేయస్ రాక్స్. ఇవేంటి? ఎక్స్ట్రూసివ్ ఇగ్నేయస్ రాక్స్. అర్థమవుతుందా? సో వాడి ఇది ఎగ్జాంపుల్ అడుగుతాడు. ఏమని అడుగుతాడు? ప్రీవియస్గా వచ్చిన క్వశ్చన్స్ మనం అబ్జర్వ్ చేస్తే ఇలా అడుగుతాడు. గ్రానైట్, ఏదైతే గ్రానైట్ ఉందో ఈ గ్రానైట్ ఈజ్ ఏ విచ్ టైప్ ఆఫ్ ద రాక్ అంటాడు. గ్రానైట్ ఈజ్ ఏ వాట్? విచ్ టైప్ ఆఫ్ ద రాక్ అని ఎగ్జామ్లో అడుగుతూ ఉంటాడు. లేదంటే ఇది కూడా అడిగి ఉన్నాడు. ప్యూమైస్ ఈజ్ ఏ వాట్? విచ్ టైప్ ఆఫ్ ద రాక్ అంటాడు. అంటే ఎక్స్ట్రూసివ్ ఇగ్నేయస్ రాక అని తెలుసు, మళ్ళీ మనకు పర్టికులర్గా తెలిసి ఉండాలి. ఎక్స్ట్రూసివ్ ఇగ్నేయస్ రాక, ఇంట్రూసివ్ ఇగ్నేయస్ రాక అనేది తెలిసి ఉండాలి. మనం గ్రానైట్ మైనింగ్ అనేది చూస్తుంటాం. గ్రానైట్ అనేది భూమి మీద దొరకట్లేదు కదమ్మా, మనం మైనింగ్ కారింగ్ చేస్తున్నామా లేదా భూమి లోపలికి వెళ్ళి తీస్తున్నాం. భూమి లోపలికి వెళ్ళి గ్రానైట్ తీస్తున్నామంటే మనం ఆటోమేటిక్ ఏముంటుంది? అది ఇంట్రూసివ్ ఇగ్నేషియస్ రాకే అది.
ఓకే, సో అట్లా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎగ్జామ్ పర్పస్లో అవే అడుగుతాడు. బసాల్ట్ కూడా అడుగుతాడు. బసాల్ట్ ఈజ్ అబౌట్ ఎక్స్ట్రూసివ్ ఇగ్నియస్ రాక్స్. బసాల్ట్ ఏదైతే ఉందో ఇది కూడా చాలా సందర్భాలలో అడిగిన క్వశ్చన్. సో ద బసాల్ట్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ద విచ్ టైప్ ఆఫ్ ద రాక్, దట్ ఈస్ వాట్ ఎక్స్ట్రూసివ్ ఇగ్నియస్ రాక్స్. ఎక్స్ట్రూసివ్ ఇగ్నియస్ రాక్. అండ్ ద గ్రానైట్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ద వాట్ ఇంట్రూసివ్ ఇగ్నియస్ రాక్స్. This is what extrusive igneous rocks, basalt, andesite, basalt, obsidian and what pumice. Okay, this is the what story. What is the characters? Fossils are absent, layers are absent, crystalline nature, they are more strong because of the what absence of the what layers. How they are formed? Volcanic eruption valla form avadam jarigindi. Okay, this is the story of the what igneous rocks. Let's move to the what sedimentary rocks.